మానసికతలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి మరియు సమస్యలు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. బెంగాల్ను అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. లక్ష్మీర్ బండారనండి, విధా బండారనండి, అది నాకు చాలా తక్కువ. లక్ష్మీర్ బండార్, యువశ్రీ, యువసాథి, వీటితో ప్రజల నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పార్టీ ఎక్కువ చెడ్డది మరియు ఇంకొకటి అంటే తక్కువ చెడ్డది. 20 ఏళ్ళు 30 ఏళ్లుగా ఓటు వేస్తూ వస్తున్నాడు. అతని పేరు కూడా తొలగించారు. నా భర్తది పోయింది, నాది కూడా పోయింది. ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు చాలా తెలివైనవారు మరియు బెంగాలీలు ఇంకా చాలా తెలివైనవారు చెప్పాలంటే. కాబట్టి ఏం జరుగుతుందో వాళ్ళకు తెలుసు. ఎవరొచ్చినా మంచే జరుగుతుంది. హలో, మరి ద కౌంట్ డౌన్ బెంగాల్ స్వాగతం. మేము ఇక్కడంతా తిరుగుతున్నాం మరియు వాతావరణం వేడిగా, తేమగా మరియు తీవ్రమైన మెరుపులతో ఉంది. మరియు నేను చెప్పేది వాతావరణం గురించి కాదు, ఇది నిజంగా చాలా ఉద్రిక్తమైన ఎన్నికగా మారటం మొదలైంది. ఇటువైపు బిష్ణుపూర్, ఒకటవ బ్లాక్, డైమండ్ హార్బర్, హోల్తా అన్ని కలిపి గడిచిన 10 ఏళ్లలో మేము 5,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పని ఈ డైమండ్ హార్బర్ పుణ్యభూమిలో చేశాము. మీరందరూ అందరితో కలిసి బాగుండండి, ప్రయత్నం చేయండి. జై బంగా. అందరూ చెప్పండి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మరియు ఇక్కడ జరిగే దానికి బెంగాల్కు ఆవల కూడా పెద్ద పరిణామాలు ఉంటాయి. మీరు సుప్రసిద్ధమైన మరియు సరైన ఒక నానుడిని వినే ఉంటారు. ఈరోజు బెంగాల్లో ఏది జరిగితే రేపు మిగతా భారతదేశంలో అదే జరుగుతుంది. సరే, ఈ ఎన్నికలు అంత ముఖ్యమైనవి. ఇప్పుడు ఈ కౌంట్ డౌన్ షోలో నా ప్రతిభావంతులైన సహోద్యోగులు మరియు నేను క్షేత్రస్థాయిలో సాధారణ ఓటర్లతో మరియు వివిధ పార్టీల రాజకీయ నాయకులతో మాట్లాడిన మా అనుభవం గురించి మాట్లాడతాము. అయితే ముందుగా దీంతో ప్రారంభిద్దాం. బెంగాల్ రాజకీయాలలో మనం ఈ స్థితికి ఎలా చేరుకున్నాం? 3 దశలు ఉన్నాయి, అద్భుతమైన 3 వేర్వేరు దశలు, ఏ రాష్ట్రంలోనైనా అత్యంత అసాధారణమైనవి. మనం ఈ దశకు ఎలా చేరుకున్నామో, మమతా బెనర్జీ 15 ఏళ్లుగా అధికారంలో ఉండే స్థితికి ఎలా చేరుకున్నామో దాంతోనే ప్రారంభిద్దాం. వెనక్కి తిరిగి చూస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 3 విభిన్న దశలు ఉన్నాయి. మొదటి దశ, అది 1996 నుండి 2001 వరకు జరిగింది. అది మమత ఎదుగుదల, టీఎంసీ ఎదుగుదల. అక్కడ ఆమె కాంగ్రెస్ను కూల్చివేశారు. కాంగ్రెస్ దాదాపు 40% నుండి ఒకే ఎన్నికలో కేవలం 8%కి పడిపోయింది మరియు ఆమె వాస్తవంగా 0 నుండి సుమారు 31%కి వెళ్ళారు. అది ఒక అద్భుతమైన మార్పు, ఎన్నికలలో అరుదుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం రెండో దశకు వెళ్దాం. అది 2001 మరియు 2016 మధ్య. అది మళ్ళీ టీఎంసీ ఎదుగుదల, కానీ ఈసారి అది లెఫ్ట్ను కూల్చివేసింది. 2001లో లెఫ్ట్ దాదాపు 50% ఉండేది, 49.1, మరియు అది 27%కి పడిపోయింది. మరియు ఆమె 31% నుండి 45%కి పెరిగారు. మళ్ళీ ఇంత పరిమాణంలో ఒక భారీ మరియు అత్యంత అసాధారణమైన మార్పు మరియు స్వింగ్ భారతదేశ రాజకీయాల్లో మరియు ప్రపంచంలో ఎక్కడైనా అరుదుగా కనిపిస్తుంది. మరియు అప్పుడు వస్తుంది బెంగాల్ రాజకీయాల యొక్క 3వ దశ. 3వ దశ బీజేపీ ఎదుగుదల. 3వ దశ 2016 నుండి 2021 వరకు, ఇటీవలి గత అసెంబ్లీ ఎన్నికలు. కాబట్టి బీజేపీ ఎదుగుదల కాంగ్రెస్ మరియు లెఫ్ట్లో మిగిలి ఉన్న దానిని కూల్చివేస్తుంది. 2016లో కాంగ్రెస్ మరియు లెఫ్ట్ కలిసి దాదాపు 39.5 ఉన్నాయి మరియు అవి దాదాపు 10%కి పడిపోయాయి. మరియు బీజేపీ
10% నుండి 38% వెళ్ళింది. ఇవి అద్భుతమైన మార్పులు మరియు ఇప్పుడు మనం ఉన్నది అక్కడే. నన్ను అడగనివ్వండి, నేను అనుకుంటున్నాను, మోనిదీప, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, దీన్ని మరోలా తీసుకోవద్దు. తప్పకుండా. మీరు భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన జర్నలిస్టులలో ఒకరు. మీరు ఇక్కడే నివసించారు, మీరు రాజకీయాలను గమనించారు, మీరు దానిని అందరికంటే బాగా అర్థం చేసుకున్నారు. కాబట్టి మాకు దాన్ని వివరించండి, ముఖ్యంగా ఈ యువకుడికి. ఈ 3 దశలు, కాంగ్రెస్ను పక్కకు నెట్టి మమత రావడం, ఆ తర్వాత లెఫ్ట్ను పక్కకు నెట్టి, ఆపై అకస్మాత్తుగా బీజేపీ ఇంత వేగంగా ఎదగడం. ఏం జరిగింది? ఈ మార్పు ఎందుకు వచ్చింది? చరిత్రలోకి మరీ ఎక్కువగా వెళ్ళాలనుకోవటం లేదు. నేను రోజంతా సమయం తీసుకోగలను. కానీ అసలు విషయం ఏంటంటే, మమత తన తృణమూల్ కాంగ్రెస్ను 1998లో స్థాపించారు. మరియు ఆ తర్వాత 2004లో అయితే ఒక ప్రారంభ విజయం తర్వాత ఆమెకు పార్లమెంట్లో ఒక సీటు వచ్చింది. పార్లమెంట్లో తన పార్టీకి ప్రాతినిధ్యం వహించే ఏకైక వ్యక్తిగా ఆమె మిగిలిపోయారు. అది 2004. మరియు ఆ సమయంలో చాలామంది మమత పని అయిపోయింది అనుకున్నారు. కానీ మీరు అనుకోలేదు. లేదు, అంటే నేను చూస్తూనే ఉన్నాను. మీరు ఏదో జరగబోతోందని గ్రహించారు. నేను ఆమెను 1984 నుంచి గమనిస్తున్నాను మరియు కథ ఇంకా ముగిసిపోలేదని నాకు తెలుసు. మీరు 84లో పుట్టలేదు. అదేంటి? సరే, మనం ముందుకు వెళ్దాం. అయితే మమతా బెనర్జీ 2004లో తృణమూల్ కాంగ్రెస్ ఏకైక ఎంపీ. మరియు ఆ తర్వాత ఏం జరిగిందంటే సచార్ కమిటీ వచ్చింది. సచార్ కమిటీ అది భారతదేశం అంతటా ముస్లింల పరిస్థితిని పరిశీలించి పశ్చిమ బెంగాల్ రికార్డు చాలా చాలా దారుణంగా ఉందని చెప్పింది. మరియు ఆమె పట్టుకున్నారు. సరే, ఆమె దానిని అందిపుచ్చుకున్నారు. మరియు మనం దానిలోకి వెళ్దాం. నిజానికి ఇక్కడ హిందూ ముస్లిం అంశం, కానీ ఆ మార్పులో అది కీలకం అని మీరు చెప్తున్నారు. ఆ మార్పులో కీలకం మీకు తెలుసుగా, వామపక్షాల నుండి మద్దతు దూరం జరగడం మరియు మమతా బెనర్జీ ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం. దానితో పాటు మర్చిపోవద్దు సింగూర్ మరియు నందిగ్రామ్. మరి ఇటీవల బీజేపీ ఎదుగుదల సంగతేంటి? ఎంత అసాధారణమైన పెరుగుదల! అంటే మీకు తెలుసు కదా, బెంగాల్ ఒక మార్పు కోసం ఎదురు చూస్తూ ఉండేది. 37 సంవత్సరాలుగా సిపిఎం మరియు దాని మిత్రపక్షాలు రాష్ట్రాన్ని పాలించాయి. కాంగ్రెస్ ఎప్పుడూ 2వ స్థానంలో, మరియు కాంగ్రెస్ సాధారణంగా ఢిల్లీపై ఎక్కువ ఆసక్తి చూపేది. అజిత్ పంజా, ప్రదమ్ ముఖర్జీ, ఘనీకాంత్ చౌదరి అందరూ అక్కడ వైపే చూసేవారు, ఇక్కడ కాదు. కాబట్టి ఇక్కడ పార్టీ మరింత బలహీనపడింది. మరియు శ్రీమతి బెనర్జీ 90ఏళ్ల మధ్యకాలం ప్రారంభం నుండి ఆందోళన చేస్తూ ఉన్నారు. 1998లో ఆమె ఒక పార్టీని స్థాపించారు. జ్యోతి బసు 2000 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. కాబట్టి ఆ పాత మీకు తెలుసు కదా, జ్యోతి బసు శాశ్వతంగా పడిపోయారు. కాబట్టి నేను చెప్పినట్లు ఇవి 2 పార్టీలు పోరాడుతున్నాయి, ఏమీ చేయటం లేదు. కాబట్టి ఒక తరం మార్పు వచ్చింది నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే మరి మమత అయితే మొదట కాంగ్రెస్ ఓటులు పొందారు, ఎందుకంటే ఆమె ఒక కాంగ్రెస్ మహిళగా ఉండేవారు. ఆ తర్వాత 2011లో నేను అనుకుంటున్నాను కమ్యూనిస్టులు పడిపోయారు. కమ్యూనిస్టులు మమత మధ్యన పడిపోయారు. అది వారిని మరింతగా బలహీనపరిచింది. కాబట్టి అప్పుడు ఆమె వారి ఓటును తీసుకున్నారు. మరియు తర్వాత వచ్చింది బీజేపీ. కానీ మీరు బీజేపీ మీద కూడా హఠాత్తుగా దృష్టి పెట్టాలని నేను కోరుకున్నాను. అవును, ఎందుకంటే మీకు తెలుసు కదా ఎప్పుడైతే లెఫ్ట్ ఉంటుందో అప్పుడు ఎప్పుడు రైట్ ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది, మీకు తెలుసు కదా, ఆ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. కాంగ్రెస్ ఆ స్థానాన్ని ఖాళీ చేసింది. నిజమే. వామపక్షాలు ఆ స్థానాన్ని ఖాళీ చేశాయి. నిజమే. ఇంకా బీజేపీ తెలివిగా దూసుకొచ్చింది. ఇంకా మీరు చెప్తున్నట్లుగా అప్పుడు బీజేపీ మిగిలి ఉన్నదంతా తీసుకుంది, ఆ మిగిలి ఉన్న కొద్దిపాటిని. అవును. ఇంకా మళ్ళీ నిజానికి ఇది 2 పార్టీల వ్యవస్థగా మారింది బెంగాల్లో 40 ఏళ్లకు పైగా ఉన్నట్లుగా. కాబట్టి మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే తిరిగి వచ్చాం. 2 పార్టీలు కొత్తవే, 2 పార్టీలు భిన్నమైనవి. బజ్, మీకు డేటా అంటే చాలా ఇష్టం. బీజేపీకి ఇంత స్వింగ్ రావడం, 10% నుండి దాదాపు 38% వెళ్ళడం, అది అద్భుతం. 2016 మరియు 2000 ఇటీవలి దానికి మధ్య కేవలం ఒకే ఎన్నికలో
ఆ ఆకస్మిక మార్పును ఏది వివరించింది? దొరా ప్రస్తావించారని నేను అనుకుంటున్నా. ఒకవేళ సిపిఎంలో లేదా లెఫ్ట్ ఫ్రంట్లో ఖాళీ ఏర్పడితే ఓడిపోయిన తర్వాత ఎవరైనా వెళ్ళడానికి ఎక్కడా చోటు లేదు. అంటే సిపిఎం ఒక ప్రత్యామ్నాయం కాదు, వారికి ఇకపై నాయకత్వం లేదు. బీజేపీకి నిధులున్నాయి, దానికి జాతీయ నాయకత్వం ఉంది. వారు దీనిని చేజిక్కించుకోగలిగారని నేను అనుకుంటున్నాను. మరియు క్షేత్రస్థాయిలో కూడా పనిచేసే చాలామంది సిపిఎం క్యాడర్ను వారు పొందారని నేను అనుకుంటున్నాను. అది వారికి సహాయపడింది. మీకు తెలుసా? అదే. అవును, దాని మీదే వారు బతికారు. అవును. కానీ లెఫ్ట్ బీజేపీలోకి వెళ్ళడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. సరే, బాజు నుండి కొనసాగించండి. మీరు లేవనెత్తిన పాయింట్లో ఒకటేంటంటే బీజేపీ కూడా కొంచెం మారింది. ఏ విధంగా? అయితే 2021లో ఢిల్లీ నుండి బీజేపీ నాయకులు తండోపతండాలుగా వచ్చారు. కేంద్ర బీజేపీ నాయకత్వమే ఇక్కడ ఎన్నికలను నడిపిస్తున్నట్లుగా ఉండింది. అది మారింది. ప్రధానమంత్రి వచ్చి మమతా బెనర్జీపై వ్యక్తిగతంగా దాడి చేయటం మనం చూసాం. ఇప్పుడు ఆయన తన ఏ ర్యాలీలోనూ ఆమె పేరును ప్రస్తావించడం లేదు. ఆమె దీది దీది అన్నప్పుడు అది ఒక పెద్ద తప్పు. దీది దీది. అవును, ఆ క్యాట్ కాల్ నిజంగా చాలా బెడ్స్ కొట్టింది, చాలా బెడిసి కొట్టింది. అందుకే ఈసారి ఆయన ఆమె పేరును కూడా ప్రస్తావించడం లేదు. మరియు బెంగాలీ ఓటర్ పట్ల బీజేపీ వ్యూహం మారుతుంది. మనం దీని గురించి ఇంకా కొంచెం మాట్లాడుకుంటామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అవును, కానీ అవును, అది మారుతోంది. మరియు కానీ అతను దీది లేదా దీది అని అనడు, కానీ అతను ఘుస్పైతియా అంటాడు. కానీ చలో, మీరు చెప్పినట్లు మనం దానికి మళ్ళీ వద్దాం. మరియు నేను మహిళా ఓటర్ల గురించి శిఖ మరియు మనీష్ వద్దకు రావాలనుకుంటున్నాను. మీరు మమత యొక్క నిజమైన బలాన్ని చూస్తే మహిళా ఓటర్లలో ఆమె ఎంత బలంగా ఉందో ఆశ్చర్యంగా ఉంటుంది. కేవలం డేటాను చూడండి. ఎక్కువ మంది మహిళలు టీఎంసీకి మద్దతిస్తున్నారు. బీజేపీపై టీఎంసీ ఆధిక్యం అద్భుతంగా ఉంది. పురుషులలో బీజేపీపై కేవలం 4% ఆధిక్యం మాత్రమే ఉంది. టీఎంసీ బీజేపీ కంటే 4% ఎక్కువ. మహిళలలో ఇది బీజేపీ కంటే 10% ఎక్కువ. 10% ఎక్కువ. ఇది ఏ ఎన్నికల ప్రమాణాల ప్రకారమైన ఒక భారీ మార్జిన్. కాబట్టి మీరు విభిన్న రకాల హిందువులు, ముస్లింలు, అగ్రకులం, నిమ్న కులాలకు చెందిన చాలామంది మహిళలతో మాట్లాడుతూ ఉన్నారు. మమతతో ఉన్న ఈ సాన్నిహిత్యం, ఈ ఆకర్షణ ఏమిటి? మీరు చెప్పింది నిజమే. మమత ఈ రోజుకి అన్ని కులాలు, వర్గాలకు చెందిన మహిళలలో అపారమైన ప్రజాదరణను పొందుతున్నారు. మరియు ఆమె అధికారంలో ఉన్న సంవత్సరాలలో గతంలో వారికి నేరుగా ప్రయోజనం చేకూర్చే పథకాలను ప్రారంభించటం వల్లనే విధేయతలో అధిక భాగం వస్తుందని నేను భావిస్తున్నాను. విద్యార్థుల కోసం ఉన్న కుణశ్రీ, అప్పుడు పెద్దలకు భాగోశ్రీ, మాకు మా ప్రజలకు చాలా ఇస్తున్నారు. అది మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా కోసం సైకిల్, ఫోన్ ఇవన్నీ డొనేట్ చేస్తున్నారు. ఇవన్నీ అన్నీ మాకు మంచిగా అనిపిస్తాయి. లక్కీ భండార్ వస్తుందా లేదా? అవునవును, వస్తుంది. లేదంటే ఎవరిస్తారు? ఇంకా ఉండడం సరైనదే. లక్కీ బండర్ డబ్బులు వస్తాయి, సంసారానికి ఉపయోగపడతాయి. లక్కీ బండార్ నుంచి వస్తాయి. ఆ డబ్బుతో మా సంసారానికి ఏది అవసరమో మరి దానికి ఉపయోగిస్తాము. ఓటు ఎవరికి వేస్తానో లేదో అది నేను చెప్పలేను, కానీ లక్కీ బండర్ ఇస్తున్నందువల్ల మాకు మేలు జరుగుతోంది, ఇంత మాత్రం చెప్పగలను. ఆ డబ్బులు వచ్చాక ఏం చేస్తారు? పనికొస్తాయి. పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది, నా సంసారానికి ఉపయోగపడుతుంది. మంచి పనికి కాదు, డబ్బు చెడ్డ పనికి ఉపయోగపడుతుంది కదా, మంచి పనికే ఉపయోగపడుతుంది. చాలా ఉంది. మా అబ్బాయి కూడా మంచి ఉద్యోగం దొరికింది. మాకు కూడా దొరుకుతుంది. మాకు కూడా. కానీ బీజేపీ అంటుంది ఎలాగైతే 1500 రూపాయలు వస్తున్నాయో, అవును, మేము వస్తే మేము 3000 రూపాయలు ఇస్తాము. మరి వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ దొరికితే అప్పుడు చూద్దాం. వచ్చేటప్పుడు అందరూ చాలా విషయాలు చెప్తారు. ముందు వాళ్ళని రానివ్వండి, ఆ తర్వాత చూద్దాం. నాకు వితంత పెన్షన్ వస్తుంది, లక్కీ బండర్ వాళ్ళది. మాకు చాలా చేశారు. మీకోసం ఏమేం చేశారు? మాకు పెన్షన్ ఏర్పాటు చేశారు. మళ్ళీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, అన్నీ చేసేశారు. ఏం చేశారో అది చేశారు. అక్క ఇంత సాయం చేస్తుంది కదా, అక్కకే ఇవ్వాలి. అయితే ఎవరైతే సాయం చేస్తారో, ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకే ఇస్తాను. ఏంటి
అవును, నేనైతే అక్కకే ఇస్తాను. ఎందుకు? లక్ష్మీర్ బండార్ ఇస్తున్నారు. లక్ష్మీర్ బండార్ ఇవ్వడంతో అబ్బాయిలు యువసాతి పొందుతారు. ఈ లక్ష్మీర్ బండార్ అనండి, వృద్ధాప్య భృతి అనండి, అవును ఇవన్నీ ఈ యువకులకి ఈ మాధ్యమం ద్వారా వీళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, మా అకౌంట్లో పడుతున్నాయి. సో అది ఓన్లీ ఫర్ నాది, ఇంకెవరిది కాదు, అది నాది. అందుకే ఈసారి నా 1500 రూపాయలు నా అకౌంట్లోకి వచ్చేసాయని నా మనసు సంతోషిస్తుంది. కన్యాశ్రీ ఉంది, మరియు అది ఇప్పుడిప్పుడే మేదే మొదలైంది. యువ సాథి మొదలైంది. ఆ తర్వాత ఏముంది? ఆ సైకిల్ ఇస్తారు కదా, దాన్ని ఏమంటారు? సబుత్ సాథి. ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్న మరిన్ని స్కీమ్లు కూడా ఉన్నాయి. అదే చాలు. 15 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి రావడం, ఒక గ్రామంలోకి వెళ్ళడం, ఒక చిన్న పాఠశాల బాలిక చూడండి నాకు సైకిల్ వచ్చింది అని చెబుతూ అటు ఇటు తొక్కడం నాకు బాగా గుర్తుంది. మరియు మేము దానిని ఆన్ ఎయిర్లో చూపించాము. ఆమె తనకు ఒక సైకిల్ దొరికిందని కేవలం గొప్పగా చూపిస్తోంది. కాబట్టి అది అవును, మీరు చెప్పింది నిజమే. అది చాలా కాలం క్రితం జరిగింది. కాబట్టి అది ఉంది. మరియు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ పథకాల లబ్ధిదారులు ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారని. అవును, మరియు ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో మరియు గ్రామీణ ప్రాంతాలలో కూడా కొంత విద్య యొక్క ప్రయోజనం పొందిన బాలికలు మరియు మహిళలు. కాబట్టి నేను కాలేజ్ స్ట్రీట్లో ఒక యువతిని కలిశాను. మరియు తను గత 10 సంవత్సరాలుగా టీచర్గా పనిచేస్తున్నానని, కానీ ఆమెకు ఎప్పుడూ పర్మనెంట్ ఉద్యోగం రాలేదని ఆమె చెప్పింది. ఆమె ఎప్పుడూ కాంట్రాక్ట్ మీదే ఉంది. మరియు ఆమె అంది, నాకు ఈ భత్యాలు మరియు ఈ స్త్రీ పథకాలతో సాకైపోయింది. నాకు కావాల్సింది ఒక ఉద్యోగం. కాబట్టి ఆకాంక్షలు మారుతున్నాయని నేను అనుకుంటున్నాను. మరియు మమతా బెనర్జీ ఆమె అధికారంలోకి తిరిగి వస్తే లేదా మరేదైనా ప్రభుత్వమైన ఉద్యోగాల స్థాయి గురించి ఏదైనా చేయాల్సి ఉంటుంది. కానీ మీరు కలిసిన టీచర్ ఒక పర్మనెంట్ ఉద్యోగం కోరుకుంటున్నారని మీరు అంటారా? 1500 రూపాయలు అంత ముఖ్యమైనవి కావు. కానీ ఇంతకుముందు నిజంగా ఆదాయం లేని ఒక పల్లెటూరి మహిళకు 1500 రూపాయలు ఆమె జీవితంలో ఒక పెద్ద మార్పు. అవును, అది వారికి బయటకు వెళ్ళి తమ కోసం డబ్బు ఖర్చు పెట్టుకునేందుకు ఒక రకమైన స్వాతంత్రాన్ని ఇచ్చింది. కానీ చాలామంది మహిళలు కొంత డబ్బును తమ కోసం ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ అది కుటుంబం కోసం. కాబట్టి ఆ ఆకాంక్ష కుటుంబానికి కూడా ఉంటుంది. తమ పిల్లలకు ఉద్యోగాలు రావాలని, వారికి మంచి విద్య అందాలని, ఇంకా అలాంటివి. కన్యాశ్రీ కావాలి, యువశ్రీ కావాలి. విద్యార్థులుగా ఉన్న వారికి అది సరే, కానీ లక్ష్మీర్ బండార్, యువశ్రీ, యువసాతి వీటితో ప్రజలు నోళ్లు మూయించే ప్రయత్నం జరుగుతోంది. మన చేతులు చాచి ప్రభుత్వం నుంచి డబ్బులు ఎందుకు తీసుకోవాలి? మనం మన కాళ్ళ మీద మనం నిలబడటానికే చదువుకుంటున్నాం. దానికోసం ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వాలి. మనం వాళ్ళ దగ్గర నుండి భిక్షం తీసుకుని డబ్బులు అడగట్లేదు. వాళ్లకు ఇది అన్నిటికన్నా ముందు ఇదే అవసరం, విద్య. నేను ప్రస్తుతం గవర్నమెంట్ గర్ల్స్ జనరల్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్గా బోధిస్తున్నాను. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్కు అర్హత సాధించాను, కానీ ఇప్పుడు రిక్రూట్మెంట్లు చాలా తక్కువగా ఉన్నాయి. నాకు ఇష్టమైన రంగంలో నేను పని చేయలేకపోతున్నాను. నేను అందులో పని చేయడానికి చాలా ఇష్టపడతాను. నాకు తగినంత జీతం రావడం లేదు. ఇంత భత్యం వద్దు. సరిగ్గా చదువుకోవాలి. ఆ తర్వాత వాళ్లకు ఏదైనా ఉద్యోగ అవకాశం దొరకాలి. ఇదే సరైన విషయం. నేను చూశాను, నా ఇంటి పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉండేది. సో అక్కడ చాలా మంది విద్యార్థులు వస్తున్నారు. చదువు యొక్క ప్రమాణం వేరేలా ఉండేది. కానీ 2022 తర్వాత, పోస్ట్ కోవిడ్ యుగం తర్వాత నేను చూస్తున్నానంటే గరిష్టంగా విద్యార్థులు మానేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు లేవు కదా. ఎస్ఎస్సి లేదు, పిఎస్సి లేదు, WBCS లేదు. సంవత్సరాల తరబడి ఎక్కడైతే నిలిచిపోతుందో వాళ్ళు ఎందుకు చదువుతారు? అందుకే వాళ్ళ తల్లిదండ్రులు వారి చదువు మాన్పించి వారిని కేరళ, యూపీ లాంటి ప్రదేశాలకు పంపిస్తున్నారు. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోయాక ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతున్నారా? అవును, ఖచ్చితంగా. నేను చాలా మంది విద్యార్థులను చూశాను. చాలా మంది ప్రతిభావంతులైన విద్యార్థులు వారి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇప్పటి వరకు నిరుద్యోగులుగా ఉన్నారు. మరియు వారు చాలా ప్రతిభావంతులు. మరియు నాకు తెలిసి వారు మీకు తెలుసు, మంచి ఉద్యోగం పొందడానికి చాలా అర్హులు. కానీ ఇప్పటికీ వారు నిరుద్యోగులుగా ఉన్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ప్రధాన సమస్య ఏమిటంటే మా అందరికీ ఉద్యోగ భద్రత, అలాగే ఉద్యోగాలు కూడా కావాలి. నా ఉద్దేశం ప్రకారం మేము యువతరం మేము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అదే.
మార్పు వలన కోల్కతాలో పరిశ్రమలు వస్తే ఇక్కడి యువతకు వారికి సరైన పని దొరికితే అప్పుడు మార్పు రావాలి. డబ్బుతో ఇకపై అంతగా ఏమీ జరగడం లేదు. కాబట్టి ఒక ఉద్యోగం ఇస్తే నేను ఆ కుటుంబానికి అండగా నిలబడగలను, నా తల్లిదండ్రులకు అండగా నిలబడగలను. ఆ డబ్బుతో నేనేమి చేయలేను. లక్ష్మీర్ బండార్ నుండి వచ్చే ఆ 1800 రూపాయలతో సంసారం నడుస్తుందా? 1800 రూపాయలతో మేనేజ్ అవుతుందా? అవును, కౌలుకు భూమిని సాగు చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆలుగడ్డ పంట మునిగిపోయింది. ఆలుగడ్డలకి ఏ ధర లేదు, ఏమీ లేదు. ఎక్కడి నుండి ఏమవుతుంది? ఆ బత్యం ఇస్తున్నారు. ఏదైనా సరే కేవలం భత్యం ఇచ్చి అందరినీ నిశ్శబ్దంగా, యువ సమాజాన్ని నిశ్శబ్దంగా కూర్చోమంటున్నారు. ఇంకా మరేమీ చేయడం లేదు. లక్ష్మీర్ బండార్ ఏ మాత్రం నిరుపయోగం కాదు, అది ప్రజలను మరింత నిరుపయోగంగా చేస్తుంది. యువతగా వారికి తగినంత ఉపాధి లభించడం లేదు. మరియు అధికారంలో ఉన్న పార్టీ అది యువతకు 1500 ఒక పరిహారంగా ఇస్తోంది. అది అందించలేని ఉపాధికి ఒక పరిహారంగా అన్నమాట. మీరు భారతదేశం మొత్తం నిరుద్యోగిత రేటును చూస్తే పశ్చిమ బెంగాల్ నిరుద్యోగిత రేటు గణనీయంగా తక్కువగా ఉందని మీరు కనుగొంటారు. మరియు ఈ గణాంకం మీకు అందుబాటులో ఉంది. అవును, మనం ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఒకవేళ పట్టణ మహిళలు లేదా కొంచెం ఎక్కువ చదువుకున్న మహిళలు వారు పొందుతున్న సామాజిక అభివృద్ధి, డబ్బు ఉన్నప్పటికీ భ్రమలు తొలగిపోయి ఉంటే, తృణమూల్ కాంగ్రెస్ పట్టణ సీట్లను గెలుచుకుని ఉండేది కాదు. ఒకవేళ వారు భ్రమలు తొలగిపోయి ఉంటే వారు ఓటు వేయడానికి రావటం లేదు, లేదా ఒకవేళ వారు ఓటు వేయడానికి వస్తున్నవారు స్పష్టంగా మాకు ఎక్కువ స్థాయిలో మద్దతిస్తున్నారు. ఆ మహిళలు 2.4 కోట్ల మంది మహిళలు, అంటే 24 మిలియన్ల మంది మహిళలు ఇప్పటి వరకు లక్కీ భండార్ అందుకున్నారు. అదిప్పుడు 1500, మరి ఎస్సీ ఎస్టీలకు 1700 వస్తాయి. మనీష్, మీరు నార్త్ బెంగాల్ అంతా పర్యటించారు. ఇంకా మీరు చాలామంది మహిళలతో మాట్లాడినప్పుడు మాకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెబుతున్నారు కదా? ప్రణయ్తో పాటు అస్సాం ఎన్నికలను కూడా కవర్ చేస్తున్నాము. దీనికి ముందు మేము బీహార్ ఎన్నికలను కవర్ చేశాము. నాకు అనిపించిన అతిపెద్ద మార్పు ఏమిటంటే అది బీహార్ అయినా అస్సాం అయినా. అస్సాంలో వరుణోదయ్ స్కీమ్ మీకు తెలుసు. అక్కడ 40 లక్షల మంది మహిళల ఖాతాలలో 9,000 రూపాయలు వేశారు. కానీ అక్కడ కూడా మాకు ఒక పెద్ద వర్గం వారు ఇలా చెబుతూ కనిపించారు, మాకు డబ్బులు రాలేదని, లేదా మాకు డబ్బులు వస్తూ ఉండేవని. కానీ మా ఓటింగ్ ప్యాటర్న్ ఆధారంగా మమ్మల్ని ఇప్పుడు కిక్అవుట్ చేశారు. కానీ ఇక్కడ మేము చూసింది, ముఖ్యంగా నార్త్ బెంగాల్లో మాకు కనిపించిన బీజేపీ సపోర్టర్ కూడా ఇలా చెబుతున్నాడు, మా ఇంట్లో మహిళలకు ఈ లక్కీ భండార్ అందుతోంది. లక్కీ భండార్ దేశంలో ఉన్న ఏకైక సింగిల్ ఆన్గోయింగ్ స్కీమ్ అనుకుంటాను. దీనిలో బెనిఫిషియరీ సంఖ్య 2,40,00,000. 2,40,00,000 చాలా పెద్ద సంఖ్య. ఇంకా నేను ఇక్కడ చూసిన తేడా ఏమిటంటే ఇక్కడ ఎక్స్క్లూజన్ లేదు, మరియు మీరు మేము కూడా. అందరూ కరెక్ట్. ఇంకా 2,000 అంటే 24 మిలియన్ల మంది మహిళలు. అవును, ఇంకా మోనీ ది ఉన్నారు. 2021 ఎన్నికలలో కరోనా 2వ ఫేజ్ ఉండేది. అప్పుడు మోనీ ది నన్ను పదే సిలిగురి వైపు, నార్త్ బెంగాల్ వైపు పంపేవారు. ఆ సమయంలో మేము చూసింది ఏమిటంటే బీజేపీ పట్ల మహిళల్లో కూడా ఒక అగ్రెషన్ ఉండేది. కానీ ఈసారి మేము చూస్తున్నది ఏమిటంటే మాకు కలుస్తున్న మహిళలు ఎవరైనా వారికి లక్కీ భండార్ అందుతోంది. ఇంకా అది మీకు కూడా తెలుసు, ఎక్కడైతే క్యాష్ ట్రాన్స్ఫర్ జరుగుతుందో అక్కడ ఇన్కంబెంట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబెన్సీ తగ్గిపోతుంది. కానీ నార్త్ బెంగాల్ వారి ఎపీ సెంటర్, అది వారి స్ట్రాంగ్ హోల్డ్. అక్కడ ఈసారి నేను చూశాను మమతా బెనర్జీ పట్ల ఒక టిల్ట్ ఉంది. బట్ ఇక్కడికి మరియు ఉదాహరణకి బీహార్ మరియు అస్సాంకి మధ్య ఒక్క స్లైడ్ డిఫరెన్స్. ఇవి కొంతకాలంగా జరుగుతోంది. కేవలం ఎన్నికల ముందే కాదు, ప్రకటనకు అరగంట ముందు కొద్దిగా పెరిగినప్పటికీ కానీ 5 లాగా కాదు, 1000, 10,000 కదా. నేను మీతో మాట్లాడాలనుకుంటున్న మరో విషయం ఏమిటంటే కాకుండా మహిళల్లో చాలా ముందుండటం. బంగాల్ రాష్ట్రంలో మహిళల టర్నౌట్ చూడండి, అత్యధిక మహిళల టర్నౌట్ ఉన్న రాష్ట్రం ఇదే.
భారతదేశంలో వెస్ట్ బెంగాల్ నంబర్ 1 82% మహిళల టర్నౌట్తో. మరి మీరు జాబితాలో అట్టడుగున చూస్తే అంటే టాప్ 10 రాష్ట్రాలు కాదు, చాలా చిన్న రాష్ట్రాలు. 9వది గుజరాత్ 62%తో. అది మహిళల టర్నౌట్ కంటే 20% తక్కువ. బంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ 62%తో. కాబట్టి టర్నౌట్ 10%తో కలిపి ఆధిక్యత తేడాను సృష్టిస్తుంది. మహిళల్లో ఆధిక్యత తేడాను సృష్టిస్తుంది. అయితే మీకు తెలుసు, బెంగాల్, అస్సాంతో సహా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. నిజమే, కానీ ఇది చాలా అధిక పోలింగ్ శాతం. మరియు అవును, ఈ సందర్భంలో ఒక లింగం వారిలో మీకు గణనీయమైన ఆధిక్యత ఉంటే అప్పుడు ఈ కలయిక అది మిమ్మల్ని సులభంగా నిజంగా మీరు సులభంగా గెలవడానికి సహాయపడుతుంది. పోలింగ్ శాతం ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది అంటే మేము ఇటీవల గ్రామాల్లోని మహిళలతో మాట్లాడాం మరియు వారు చాలా రాజకీయ చైతన్యంతో చాలా బలంగా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు వారు ఆర్థికంగా స్వతంత్రులు కావడంతో. మేము అడిగాము, మీ భర్త చెప్పినట్లే మీరు ఓటు వేస్తారా? మరియు వారు లేదు, ఆయనే అంటారు. ఆపై ఆయన నిజానికి ఆమె చెప్పినట్టే నేను ఓటు వేస్తాను అని అంటాడు. ఇది బెంగాల్లో రాజకీయ సమీకరణ చరిత్ర. అంటే నేను అది వామపక్షాల కాలంలో చూశాను. అప్పుడు ప్రతి ఒక్కరూ ఓటు వేయటానికి వచ్చేలా వామపక్షాలు చూసుకునేవి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి బయటికి వెళ్ళేలా టీఎంసీ కార్యకర్తలు చూసుకుంటున్నారు. మరియు రాజకీయాల పట్ల అవగాహన మరియు రాజకీయ పరమైన చాలా రాజకీయ రాష్ట్రం. అవును, ఈ రాష్ట్రంలోని వాతావరణం బహుశా మరెన్నో ఇతర రాష్ట్రాలలో పునరావృతం కానిది. సరిగ్గా చెప్పారు. సరే, అయితే మనం మహిళల నుండి ఈ ఎన్నికలలోని మరొక చాలా చాలా కీలకమైన అంశానికి వెళ్దాం. అదే మతపరమైన విభజన. బీజేపీ ప్రచారంలోని ముఖ్యమైన అంశాలలో ఒకటి ఘుస్పేటియా. ఘుస్పేటియా అని మనం విన్నాం, కానీ అది ఎందుకు? డేటా ఏమి చెప్తోందో చూడండి. బెంగాల్లో అన్నింటికంటే ముందు ముస్లింల శాతం చాలా ఎక్కువగా ఉంది. జనాభాలో 27% మంది ముస్లింలు మరియు 71% మంది హిందువులు. అది 2011 జనాభా లెక్కలు. ఇప్పుడు దాని అర్థం ఏమిటి? దాని అర్థం నిజానికి ఒక పెద్ద రాష్ట్రమైన బెంగాల్ ఈ దేశంలో 2వ అత్యధిక ముస్లింల శాతం కలిగి ఉంది. అస్సాంలో 34%తో కొద్దిగా ఎక్కువగా ఉంది. కానీ లేకపోతే మీరు ఛత్తీస్గఢ్, ఒడిశాకు వెళ్తే కేవలం 2% మాత్రమే. కాబట్టి బెంగాల్లో నిజంగా ముస్లింలు చాలా ఎక్కువగా ఉన్నారు. మరియు అది ఓటును ఎలా ప్రభావితం చేస్తుంది? కేవలం ఆ విభజనను చూడండి. వివిధ మత సమూహాలు చాలా విభిన్నంగా ఓటు వేస్తాయి. 2021 ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలను చూడండి. హిందూ ఓటు టీఎంసీకి 39%, బీజేపీకి హిందూ ఓటులో 50% వచ్చింది. ముస్లిం ఓటు టీఎంసీకి 75% మరియు బీజేపీకి 7% వచ్చింది. కాబట్టి అలాంటి గణాంకాల ఆధారంగా 50%తో పోలిస్తే 7%. వారు ముస్లింలను గెలుచుకోవడానికి ప్రయత్నించాలా లేదా మరింత మంది హిందువులను గెలుచుకోవడానికి ప్రయత్నించాలా? బీజేపీ వ్యూహం ఎలా ఉండాలి మరియు టీఎంసీ వ్యూహం ఎలా ఉండాలి? మీకు తెలుసా, బీజేపీ తమను తాము హిందువుల వైపు మొగ్గు చూపే పార్టీగా నిలబెట్టుకుంది. మరియు ప్రశ్న ఏమిటంటే, మర్చిపోవద్దు, స్వాతంత్రానికి పూర్వపు బెంగాల్ చాలా ధృవీకరణ చెందిన రాష్ట్రం. విషయం ఏంటంటే సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ దాన్ని ఒక బ్యాంకుగా ఉపయోగించుకోలేదు. ఇప్పుడు మీకు దానిని ఒక ప్రధాన అంశంగా ఉపయోగించుకుంటున్న పార్టీ ఉంది. కాబట్టి బీజేపీ హిందువుల్లో ఇంత బాగా రాణిస్తోందని నేను ఆశ్చర్యపోవటం లేదు. మరియు టీఎంసీ కనీసం ముస్లింలను ఏకీకృతం చేద్దాం అని అంటుంది. కాబట్టి రాజకీయాలు మరియు ముఖ్యంగా ఎన్నికల గురించి విచారకరమైన విషయాలలో ఒకటి మనం సంవత్సరాలుగా గమనిస్తూ వస్తున్నది, ప్రేమ కంటే ద్వేషం చాలా బాగా పనిచేస్తుంది. మీరు పార్లమెంట్లో వెళ్ళి ఎవరినైనా కౌగిలించుకుంటే స్వింగ్పై ఎలాంటి ప్రభావం ఉండదు. మీరు అఫ్కోర్స్ ఎవరో, మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. అమెరికాలో ఈ చొరబాటుదారులు లోపలికి వస్తున్నారు. యూరప్లో కూడా వారు దానిని ఉపయోగిస్తున్నారు. ద్వేషం బాగా పనిచేస్తుంది. కొంతవరకు ఇద్దరు ద్వేషాన్ని ఉపయోగిస్తున్నారు. లేదా ద్వేషం అని అనవద్దు, భయం అని చెప్పుకుందాం.
మమత చెబుతున్నారు, కేంద్రం స్వాధీనం చేసుకుంటుందనే భయం బెంగాలీ స్థానంలో హిందీ లేదా గుజరాతీని పెట్టడం మరియు ఈ బయటి వ్యక్తులు రావటం గురించి. అది కూడా భయమే. కాబట్టి ఇద్దరూ ఒక రకంగా. అందుకే ఇది కాస్త వాడివేడి ప్రచారం. మమతా బెనర్జీ ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె ముస్లింలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మమతా బెనర్జీ మతతత్వవాది. ఆమె ఎజెండా మతతత్వమైనది. ఆమె తన బుజ్జగింపు రాజకీయాల ద్వారా ముస్లిం ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తోంది. మేము అలా కాదు. కానీ మాటి మాటికి చొరబాటుదారులు శరణార్థులు వస్తున్నారు. ఇది నిజమైన సమస్య. కానీ ఇది ముస్లిం వ్యతిరేకం నేను అనుకుంటున్నాను. కాదు, మేము భారతీయ ముస్లింలకు అనుకూలంగా ఉన్నాం. వారు మా సోదర సోదరీమణులు. మేము భారతీయులు కానీ ముస్లింలకు చొరబాటుదారులైన వారికి, ముఖ్యంగా రోహింగ్యా మరియు బంగ్లాదేశీ ముస్లింలకు వ్యతిరేకం. చూడండి, మీరు ఆ ప్రసంగాలను, బీజేపీ నాయకుల ప్రసంగాలను గమనిస్తే అవి చాలా వివక్షాపూరితమైనవి. వారు ఒక నిర్దిష్ట వర్గాన్ని తొలగిస్తారని వాటి ద్వారా చాలా స్పష్టమైంది. ఈ ప్రక్రియ అప్పుడే ప్రారంభమై మేము ఫారాలు నింపడం మొదలుపెట్టిన చాలా తొలి దశలోనే ఆ సమయంలో వాళ్ళు బీజేపీ నాయకులు 1 కోటి మందిని తొలగించబోతున్నారు అని చెప్తున్నారు. కాబట్టి వారు మతమాధారంగా ద్రోణ రాజకీయాలు చేస్తున్నారు. మరియు ఇది నిరూపించబడింది. మీరు ఉదాహరణకు మాల్దా లేదా ముర్షిదాబాద్ డేటాను చూస్తే అది ప్రధానంగా ముస్లిం ప్రాంతం. మరియు మీరు కేసుల సంఖ్యను చూస్తే మీకు లక్షల కేసులు న్యాయ నిర్ణయానికి వెళ్తున్నాయి. అంటే 11 లక్షలు న్యాయ నిర్ణయంలోకి. మేము మా నాన్న, అమ్మ, మా స్వంత, మా తాత, ముత్తాత అందరివి చూపిస్తున్నాము. అయినప్పటికీ మమ్మల్ని తొలగించారు. మేమెక్కడికి వెళ్తాము? ఎవరికి చెప్తాం? మమ్మల్ని ప్రజలు మీరు బంగ్లాదేశీయులు, మీరు పాకిస్తానీయులు అని అన్నప్పుడు ఎంత దుఃఖంగా ఉంటుందో మీరు అనుభూతి చెందగలరు. ఇక్కడ ఏ బంగ్లాదేశ్ ఓటు లేదు. 4 తరాలు 5 తరాలుగా బ్రిటిష్ కాలం నుండి ఇక్కడ నివాసం ఉంటున్నాము. ఈ ప్రజల మెదడులో ఏం నడుస్తుందేమో, ఎందుకు తీసేశారో అది కూడా ఇంకా తెలియలేదు. ఇప్పుడు ప్రజలు బంగ్లాదేశీ, రోహింగ్యా అని అంటున్నారు. ఇప్పుడు మా 14 తరాలు గడిచిపోయాయి. మొదటి నుండి చాలా సంవత్సరాలుగా మేము ఉన్నాము. 200 సంవత్సరాల నుంచి మేము ఈ పశ్చిమ బెంగాల్లో ఉన్నాము, మేము ఇండియాలో ఉన్నాము. కానీ ఇప్పుడు ఏ కారణంతో తీసేశారో ఏమో. ఆ బీజేపీ సపోర్టర్ అయితే అంటాడు, అవును ఇతను చొరబాటుదారుడు, బంగ్లాదేశీ అని. ఇప్పుడు అతన్ని తరిమేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. అతనైతే సంతోషంగా ఉన్నాడు. మా రక్తం మరిగిపోతుంది, దేశ స్వాతంత్ర్యం కోసం మా పూర్వీకులు ప్రాణమిచ్చాం, చందా ఇచ్చాం, శ్రమించాం, అన్నీ చేశాం. మరి మమ్మల్ని చొరబాటుదారులు అంటారా? నేను ఒక పూల మార్కెట్కు వెళ్ళాను, కలకత్తాలోని హోల్సేల్ పూల మార్కెట్కు. మరియు ఘుస్పైటియా అనే పదాన్ని చాలా తరచుగా ఉపయోగించారు. అందరూ ఆ విషయం గురించే మాట్లాడుతున్నారు. మీకు తెలుసా, బహుశా అందులో కొంత నిజం ఉండవచ్చు. ఇప్పుడు ఈ పదాన్ని ఇంతకుముందు ఎవరూ విని ఉండరు, కానీ అకస్మాత్తుగా ఇది చాలా సాధారణ పదం అయిపోయింది. కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీకు తెలుసా, మమతా బెనర్జీ మరియు టీఎంసీ కూడా బీజేపీ ప్లేబుక్ నుండి కొంత తీసుకున్నారు. మీరు దిఘాలో జగన్నాథ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. మీరు ఒక పెద్ద సాంస్కృతిక సముదాయాన్ని నిర్మిస్తున్నారు. కాబట్టి వారు తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరింత మంది హిందువులను లేదా మీరు ఇమాంకు భత్యం ఇస్తున్నారు. కాబట్టి నేను అనుకుంటున్నాను ఎక్కడో లేదు, కానీ వాళ్ళు టీఎంసీ అంటే టెంపుల్, మస్జిద్ మరియు చర్చ్ అని అంటారు. కాబట్టి కానీ మీరు సీట్లను చూస్తే నిజమే, ముస్లిం జనాభా 30% ఉన్న సీట్లు దాదాపు 88-89 ఉన్నాయి. వాళ్ళు స్వీప్ చేస్తారు ఆ 86 సీట్లన్నింటినీ, టీఎంసీ. కానీ హిందూ సీట్లో కూడా వాళ్ళు అంత చెడ్డగా ఏమీ చెయ్యరు. వాళ్లకు 63% వాటిలో కూడా వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు అందులో కొంత కోల్పోయి ఉండవచ్చు. మరియు అందుకే ఆమె ఉపయోగిస్తున్న ప్రచారం ఏమిటంటే ఈ ప్రజలు కూడా బయటి వాళ్ళు అని. మీరు మైనారిటీ కమ్యూనిటీలోని కొంతమందిని అనొచ్చు. ఖచ్చితంగా అవును, మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే మీరు గుస్పేటియా అన్నప్పుడు
అది బయట నుండి వచ్చిన వ్యక్తి, కానీ వాళ్ళు బీజేపీ కేవలం ముస్లిం గుస్పేటియాల గురించే ప్రస్తావిస్తోంది. అవును. ఇతర మరియు ఆమె సమర్థన ఏమిటంటే హిందువులు లేదు, మీరే చొరబాటుదారులు. హిందువులు కూడా గుస్పేటియాలే. నా కుటుంబం బారిసాల్ నుండి వచ్చింది, కాబట్టి నేను హిందువునైనప్పటికీ గుస్పేటియానా? కాదు. నేను ముస్లింని కాదు, కాబట్టి నేను గుస్పేటియాను కాదు. అది మీరది ఎలా తేలుస్తారు? అవును, కాబట్టి మీరు బయటి వారని, మీరు కేవలం ఎన్నికల సమయంలోనే ఇక్కడికి వచ్చారని చెప్పడమే మమత ప్రచారం. ఆ సమయంలోనే బీజేపీ విధంగా ప్రచారం చేస్తుంది. మీరు ఇక్కడికి వస్తారు, ప్రచారం ముగియగానే మీరు వెనక్కి వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ వాళ్ళు కాదు, మీరు వేరే సంస్కృతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. నాయకులందరూ కేంద్రం నుండి వస్తున్నారు. అవును, ఒక హిందూ సంస్కృతి. కాబట్టి ఆమె వారిని గుస్పేటియాలు అని పిలుస్తోంది. అవును, అలాగా. సరే, కానీ హిందూ ముస్లింల నుండి కాస్త ముందుకు వెళ్తే హిందువులలో కూడా చాలా పెద్ద విభజన ఉంది. నిజానికి బీజేపీకి అత్యధిక మద్దతు ఫార్వర్డ్ కులాల నుండే లభిస్తుంది. ఫార్వర్డ్ కులాలలో బీజేపీ మద్దతు 59%, ఓబీసీలలో 54%. కానీ దళితులు మరియు ఆదివాసీల విషయానికి వస్తే అది 44కి పడిపోతుంది. కాబట్టి కులాల వారీగా కూడా విభజన ఉంది. ప్రణయ్, ఈ బీజేపీ ఇక్కడికి వచ్చినప్పుడు అప్పటి వరకు ఇక్కడ ఎలాంటి కుల రాజకీయాలు ఉండవని భావించేవారు. కానీ వారు ఎక్కడో ఒక చోట యూపీ, బీహార్ నుండి కొంచెం అరువు తెచ్చుకున్నారు. మరియు వారు ఓబీసీ, దళితులను ఒక విధంగా ఏకీకృతం చేయడానికి ప్రయత్నించారు. మరియు రాజవంశీ కమ్యూనిటీ, మతువా కమ్యూనిటీల వద్దకు వారు వెళ్ళారు. మరియు 2019 లేదా 2021 ఈ రెండింటిలో వారి విజయం ఈ రెండు కమ్యూనిటీలను వారి కోసం ఏకీకృతం చేయడం మరియు గతంలో లెఫ్ట్ మరియు కాంగ్రెస్తో ఉన్న అగ్రవర్ణాల యాంటీ టీఎంసీ ఓటు బీజేపీ వైపు మళ్లడమే. కానీ ఈసారి మేము చూసాము, ముఖ్యంగా నార్త్ బెంగాల్లో అక్కడ రాజవంశీ కమ్యూనిటీకి చాలా ఎక్కువ ప్రాబల్యం ఉంది. అలాంటి అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అక్కడ వారి ఓటు శాతం 40% వరకు ఉంది. కానీ గడిచిన 2-3 సంవత్సరాలలో మమతా బెనర్జీ చాలా ఎక్కువగా వారి వద్దకు వెళ్ళారు, వారి డిమాండ్లను నెరవేర్చారు. దాని కారణంగా ఈసారి ఆ కమ్యూనిటీలలో ఎక్కడో ఒక చోట బీజేపీ ఓటు బ్యాంకు ఏదైతే ఏకీకృతమై ఉందో దానిలో చీలిక కనిపిస్తోంది. బీజేపీ రాజవంశీ ప్రజల కోసం ఏమీ చేయలేదు. నారాయణ బెటాలియన్ ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగింది. సరే, ప్రయత్నించారు, ఇప్పటి వరకు అది జరగలేదు. కానీ మా దీది, మా ప్రభుత్వం నారాయణి బెటాలియన్ చేసింది. దాని ప్రధాన కార్యాలయం మెక్రిగంజ్లో ఉంది. మరియు రాజవంశీ కోసం దీదీ చేసింది, భాష కోసం భాషా అకాడమీ చేసింది. స్కూల్ కట్టించారు 200 రాజవంశీ స్కూళ్ళు కట్టించారు. సరే, మరియు రాజవంశీ డెవలప్మెంట్ కల్చరల్ బోర్డు చేశారు. రాజవంశీ ప్రజల కోసం అన్నీ చేశారు. 2019లో మాకు ఎన్ని ఓట్లు వచ్చాయో దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఓట్లు 2024లో వచ్చాయి. కానీ ఏ విధంగా అయితే కాంగ్రెస్ మరియు టీఎంసీ, సిపిఐఎం మరియు మిగిలిన పార్టీల ఓట్లు డైల్యూట్ అయ్యాయో మరియు దానితో పాటు బ్యూరోక్రాటిక్ సబొటాజ్, ఈ కారణంగానే మేము ఇక్కడ ఓడిపోవాల్సి వచ్చింది. మరియు దాదాపు ఏ విధంగా అయితే చొరబాటు జరిగి గోస్ట్ ఓటర్లు పెరిగారో మారో, అంటే 2019 మరియు 2024 ఈ 5 సంవత్సరాల్లో దాదాపు ఇక్కడ ముస్లిం ఓట్ల శాతం 15 నుండి 16% ఓట్లు వీళ్ళకి ఎక్కువైపోయాయి. హిందూ ఓటు కూడా ఒకే విధంగా బీజేపీకి మద్దతుగా లేదు. ఫార్వర్డ్ కులాలు భారీగా మద్దతిస్తున్నారు. ఆదివాసీలు మరియు షెడ్యూల్డ్ కులాలు మద్దతు ఇవ్వటం లేదు. కానీ ఓబీసీలు వాళ్ళు ఆసక్తికరంగా ఉన్నారు. వాళ్ళు ఫార్వర్డ్ కులాలంతగా బీజేపీకి మద్దతు ఇవ్వడం లేదు, కానీ అయినా కూడా చాలా గట్టి మద్దతుదారులే. ఆ విషయంలో ఏం జరుగుతోంది అక్కడ, అది చాలా క్లిష్టమైనది కదా. ఇది చాలా చాలా క్లిష్టమైన సమస్య. అది చివరికి కోర్టుకు చేరింది. కాబట్టి ఇది చాలా న్యాయ పరిభాష, మనం దాన్ని దాటుకుని వెళ్దాం. అసలు విషయం ఏంటంటే 2021లో మనం చూసింది బీజేపీ మతువాలను చేరుకోవడం. ఇప్పుడు మతువా అనేది బంగ్లాదేశ్ నుండి బెంగాల్కి వచ్చిన ఒక హిందూ వర్గం, మరియు వారు కేంద్రీకృతమై ఉన్న ఈ ప్రదేశంలో స్థిరపడ్డారు. మరియు స్పష్టంగా వారు ఓట్లను దేనిలోనైనా ప్రభావితం చేస్తారు. కానీ మీకు తెలుసు, అది 40 నుండి 80 సీట్ల వరకు ఉంటుంది. కాబట్టి బీజేపీ వారిని ప్రసన్నం చేసుకుంది.
వారు ప్రయోజనం పొందారు మరియు ఇప్పుడు ఆ నిర్దిష్ట ఓటు కోసం పోరాటం కొనసాగింది. అక్కడే ఓబీసీలు కూడా రంగంలోకి వచ్చారు. ప్రతి దాంట్లో 17% ఓబీసీలకు రిజర్వ్ చేయబడింది. అందులో కొంత భాగం ముస్లిం ఓబీసీలు, కొంత భాగం హిందూ ఓబీసీలు. మరియు అది ఘర్షణ మరియు గందరగోళానికి కారణమైంది. ఎందుకంటే ప్రాథమికంగా ఓబీసీల కింద ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ను హైకోర్టు కొట్టివేసింది. అవును, ఇది ఒక ఎన్నికలో పెద్ద సమస్య కావచ్చు. మనం దీనిని ఇతర రాష్ట్రాలలో చూసాం. నిజమే. జరుగుతున్న పరిణామాలు, వాళ్లకు రిజర్వేషన్ దొరక్కపోవటం, ఇంకా మొదలైన కారణాల వల్ల మతువాలు బీజేపీపై కొంచెం కోపంగా, అసంతృప్తిగా ఉన్నారా? ఏదైనా మార్పు ఉందా? చూడండి, మతువాలు ఓటరు జాబితా నుంచి తొలగించబడటం, అలాగే వారి పౌరసత్వం కోసం బీజేపీ వారికి CAA అనే ఎర చూపించడం వల్ల వారు అసంతృప్తిగా, కోపంగా ఉన్నారు. కాబట్టి వారికి పౌరసత్వం కావాలంటే వారు CAAను ఉపయోగిస్తారు, వారికి పౌరసత్వం లభిస్తుంది. అంటే వారు ఈసారి ఓటు వేయకపోవచ్చు, కానీ భవిష్యత్తులో వేస్తారు. అది బీజేపీ ఇచ్చిన ఒక హామీ. TMC దాన్ని చాలా బలంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే మత్తువాలు అనే కమ్యూనిటీ మీకు తెలుసా ఒక రకమైన ఇరకాటంలో ఉంది. కాబట్టి ఈ రకమైన మార్పు ఈ ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు. కాదు, CAAతో ఉన్న సమస్య ఏంటంటే అది పొందడానికి మీరు మళ్ళీ చాలా డాక్యుమెంటేషన్తో రావాలి. ఇప్పుడు ఆ డాక్యుమెంటేషన్ పొందటానికి మీరు దాన్ని తీసుకురావడానికి బంగ్లాదేశ్కు తిరిగి వెళ్ళాలి. కానీ మీకు తెలుసు, వారిలో కొందరు 1 తరం 2 తరాల క్రితం ఇక్కడికి వలస వచ్చారు. వారి దగ్గర ఆ డాక్యుమెంటేషన్ ఉండదు. ఇంకా రెండవది, ఇప్పటి వరకు అనుసరించిన ప్రక్రియ ఈ పౌరసత్వం కోసం చాలా తక్కువ మందికి మాత్రమే ఆమోదం తెలిపింది. కానీ అసలు విషయం CAA నిర్వచనం. మీరు చెప్తున్నట్లుగా ముస్లింలు గూస్పైతియాలు, కానీ బంగ్లాదేశ్ నుండి వచ్చే హిందువులు శరణార్థులు, వారిని అలాగే పరిగణిస్తారు. మనది సరిహద్దు రాష్ట్రం. చొరబాట్లు జరుగుతున్నాయి. ఈ రోజు కాదు, 40 సంవత్సరాలుగా విభజన తర్వాత జరుగుతోంది. కాబట్టి ఈ ప్రజలు ఇక్కడ ఉన్నారు. మరియు ఎవరైతే హిందువులు వచ్చారో వారి వద్ద పత్రాలు లేవు. మేము CAAలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాం. ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు అర్హులు కారు. ఇది సాధారణ ప్రక్రియలో జరిగింది. నాకు అనిపిస్తోంది ఇంకా ఎక్కువ మంది వెళ్ళబోతున్నారు. బెంగాల్లోని మతపరమైన విభజన వద్దే కొద్దిసేపు ఉందాం. ఒకసారి ఎన్నికల మ్యాప్ను చూడండి, పరిపాలనా మ్యాప్ను చూడకండి. ఎన్నికల మ్యాప్ను మరియు అది ఎలా భిన్నంగా ఉందో చూడండి. హిందువుల అత్యధిక కేంద్రీకరణ. ఎక్కడైతే హిందువులు అత్యధికంగా కేంద్రీకృతమై ఉంటారో అక్కడ బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తుంది. అధిక శాతం హిందువులు ఉన్న ప్రాంతాలను చూడండి. అది ఉత్తర ప్రాంతం. దక్షిణ మధ్య ప్రాంతంలో 86% హిందువులు, తూర్పున ఉన్న చిన్న ప్రాంతంలో 87% హిందువులు. మరియు ఈ 3 ప్రాంతాలలో ముందుగా ఉత్తరాన్ని చూడండి. 43 సీట్లలో బీజేపీకి 28 వచ్చాయి. దక్షిణ మధ్యలో 35 సీట్లలో బీజేపీకి 35కు 27 వచ్చాయి. మరియు తూర్పున 16 సీట్లలో బీజేపీకి 13 వచ్చాయి. కాబట్టి హిందువుల సాంద్రత ఎక్కువగా ఉన్న చోటల్లా బీజేపీ ఎన్నికల పరంగా భౌగోళికంగా బాగా రాణిస్తుంది. ఇప్పుడు హిందువుల సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాలను చూడండి. జనాభాలో హిందువుల శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలలో TMC ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ ప్రాంతాలను చూడండి. మొత్తం సెంట్రల్ బెల్ట్ సరిగ్గా కోల్కతా గుండా కిందకి. మధ్య ప్రాంతాలు 73 సీట్లు, హిందువులు కేవలం 56%, రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువ. దక్షిణాన హిందువులు 75% మరియు నైరుతిలో ఆదివాసీల శాతం చాలా ఎక్కువ. కాబట్టి ఆదివాసీయేతర జనాభా కేవలం 66% మాత్రమే. మరియు ఇది ఎన్నికల మ్యాప్ పరంగా ఎలా వ్యక్తమవుతుందో చూడండి. TMC అత్యధిక సీట్లు గెలుచుకున్న ప్రాంతాలను చూడండి. మధ్య ప్రాంతం TMC 73 సీట్లలో 67 గెలుచుకుంది. ఇది ముస్లింలు అధికంగా, హిందువులు తక్కువగా ఉన్న ప్రాంతం. మరియు దక్షిణాన 101 సీట్లలో TMC 98 గెలుచుకుంది. మొత్తం కలకత్తా మరియు దక్షిణం. ఆ తరువాత నైరుతిలో ఇది చాలత్తికరమైనది మరియు ప్రజలు దానిపై నిజంగా తగినంత దృష్టి పెట్టలేదు. 26 సీట్లలో 25 సీట్లను TMC గెలుచుకుంది. కాబట్టి దొరబ్, మనం పరిపాలనా మ్యాప్ల కంటే ఈ ఎన్నికల మ్యాప్లపై కలిసి పనిచేస్తాము. ఎన్నికలను చూసే విధానం అదే కదా, మరియు అది ఎంత తేడాను చూపిస్తుందో. అవును,
అంటే మనం పరిపాలనా ప్రాంతాలకు బదులుగా ఎన్నికల ప్రాంతాలను గీయాలి. ఎందుకంటే అవి జనాభా యొక్క ఓటింగ్ సరళిని, మతపరమైన సరళిని మరియు కుల సరళిని ప్రతిబింబిస్తాయి. సరే, అయితే సిక్క మీరు మాట్లాడిన ప్రజలలో హిందూ ముస్లిం విభజనను మీరు గమనించారా? పార్టీల విషయానికొస్తే ఈసారి ఎక్కువ ముస్లిం పార్టీలు పోటీ చేస్తే ఓటు చీలిపోతుందని వారు భావించారు. ఉదాహరణకు ఇండియన్ సెక్యులర్ ఫోర్స్, అది మీరు సందర్శించిన చోట. అవును, అది 2021 ఎన్నికల సమయంలో ప్రారంభించబడింది. వారు ఒక సీటు గెలుచుకున్నారు. ఈసారి వారు భాగస్వామ్యంలో ఉన్నారు. వారు సిపిఐఎంతో భాగస్వామ్యంతో పోటీ చేస్తున్నారు మరియు అది ఒక సమస్యాత్మక భాగస్వామ్యం. కానీ వారు సిపిఐఎంతో కలిసి పోటీ చేస్తున్నారు. కానీ మనీష్, నిజానికి బెంగాల్లో వారందరూ సంతోషంగా కలిసి జీవిస్తున్నారని మీరు గమనించారా? నిజమైన రోజువారీ శత్రుత్వం మరియు హింస లేదు. అది మారుతోందా? సమాజంలో ఉద్రిక్తత ఉంది. నేను మీకు దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మేము నార్త్ బెంగాల్లో ఉన్నప్పుడు రామనవమి పండుగ వచ్చింది. మరియు ఆ రామనవమి పండుగలో మేము చాలామంది బీజేపీ వాళ్ళతో కూర్చుని ఉన్నాము. ప్రజలు కత్తులు మరియు ఇతర ఆయుధాలతో నిరసన తెలుపుతున్న విధానం మరియు రామనవమి కూడా ఒకేసారి జరిగే ఒక రోజు మ్యాచ్ లాంటిది. కానీ అక్కడ దానిని 3 రోజులు 4 రోజులు జరుపుకుంటున్నారు. కాబట్టి కొంతమంది బీజేపీ మద్దతుదారులు ఇది మన సంస్కృతి కాదు అని అన్నారు. ఇక్కడ మాకు ఒక పూజ ఉంటుంది. బీజేపీ ఏతర మద్దతుదారులు కాదు, వాళ్ళు బీజేపీ మద్దతుదారులే. వాళ్ళు ఉత్తర భారతదేశ పండుగలను ఇక్కడికి తీసుకువస్తున్నారని చెప్పిన చాలా మందిని నేను కలిశాను. ఇదేంటి? రెండో విషయం ఏంటంటే, లేదా అది వారికి వ్యతిరేకంగా, బయటి వారికి వ్యతిరేకంగా పనిచేస్తుందా? బీజేపీ మద్దతుదారులలో ఒక విభజన ఉంది. అదేంటంటే ఇక్కడి బయటి వారి కోసం, బీజేపీ రాజకీయాల కోసం. బీజేపీ ఇప్పటికీ బయటి నుంచి చాలామందిని తీసుకువచ్చి వారికి షరతులు విధిస్తుంది, వారికి రాజకీయాలు నేర్పడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి బయటి వారు లోపలికి రావటం గురించి బీజేపీలో కూడా విభజన ఉంది. బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటంటే మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లను సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. అంటే వారు అభివృద్ధి పేరు మీద ఓట్లు అడగడం లేదు, వారు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పశ్చిమ బెంగాల్లో ఒక సామరస్య వాతావరణం ఉండేది. ఆ సామరస్య వాతావరణాన్ని ఈ బీజేపీ నాశనం చేస్తోంది. మేము ఈ పశ్చిమ బెంగాల్లో అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాము. అభివృద్ధి ప్రాతిపదికన జరుగుతుంది. అభివృద్ధి పేరు మీద ఓటింగ్ జరుగుతుంది. ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారి ఓట్ల శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించలేరు. ఇప్పుడున్న సమస్య నా ఉద్దేశ్యంలో ఎక్కువగా బెంగాలీ గుర్తింపుకు సంబంధించినది. మరియు అవును, ఒక పార్టీని బెంగాల్కు వస్తున్న బయటి పార్టీగా స్పష్టంగా ఎలా చూస్తున్నారంటే, వాళ్ళు బెంగాలీ గుర్తింపును ఏకాకిని చేయడానికి ప్రయత్నిస్తూ బెంగాలీల నుండి దృష్టిని మళ్లిస్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూసినట్లుగా బెంగాల్లో భాగం కాని చాలా ప్రధాన భారతీయ సాంస్కృతిక ఉత్సవాలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. రామనవమి లాంటివి. నాకే పార్టీ కూడా అంటే ఒక రకంగా మంచిది అనిపించట్లేదు. కానీ అంటే ఒక పార్టీ ఎక్కువ చెడ్డది, మరొకటి అంటే తక్కువ చెడ్డది. పశ్చిమ బెంగాల్ అంతర్గత రాజకీయాలకు అలాగే దేశం మొత్తంలోని బాహ్య రాజకీయాలకు మధ్య చాలా తేడా ఉంది. ఎందుకంటే మానసికతలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి మరియు సమస్యలు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మేము ఇంతకుముందు రామనవమికి శోభాయాత్రను ఎప్పుడూ చూడలేదు. రాముడు సీత వేషాలు వేసుకుని ఉన్నారు, రాధాకృష్ణుల వేషాలు వేసుకుని ఉన్నారు, అన్ని వేషాలు వేసుకుని ఉన్నారు. ఇక్కడ నుండి అన్నీ బయలుదేరుతాయి. కానీ ఇంతకుముందు ఈ రోజు వరకు ఇలాంటి విషయం ఎప్పుడూ జరగలేదు. ఈద్లో కూడా అక్కడ చూడండి, కిలా బగాన్లో చాలా పెద్దగా ఈద్ జరుపుకుంటారు. మరియు బర్తలాబడా బజార్లో పెద్ద శోభాయాత్ర కూడా జరిగేది. రామనవమికి సంబంధించి అలాంటి విషయమే ఉండేది కాదు. ఈ రోజు వరకు ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు పంజాబీ మహాజదీ వాళ్ళు కూడా రావణుని కాల్చేవాడు, రాముడిలా జరిగేది. అటువంటి విషయమే లేదు. ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు, కానీ ఇప్పుడు జరుగుతోంది. మతం పేరుతో ద్వేషాన్ని ఏ పార్టీ అయితే వ్యాపింపజేస్తోందో అది ఆగిపోవాలి. మాకు ద్వేషం వద్దు, మాకు ప్రేమ కావాలి. మా బంగ్లా భాష బ్రతికి ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ బీజేపీ ప్రభుత్వం మోదీ కేవలం హిందువులని ముస్లింలని ఇద్దరిని విడదీస్తున్నారు. సరే, దీనివల్ల అయితే
అవ్వదు కదా. దేశం ముందుకు వెళ్ళదు. హిందువులు మరియు ముస్లింలు మన ప్రజలను, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అందరి సహకారం ఉంది. హిందువు లేదా ముస్లిం, బౌద్ధులు, మీరు ఏది చెప్పినా. కానీ బాజ్ ఇది ఇలా విడిపోయినప్పుడు అది ఎన్నికలపై పెద్ద ప్రభావం చూపుతుంది కదా. మీరు చెప్పిన 2 లేదా 3 ప్రాంతాల్లో ఎక్కడైతే టీఎంసీ చాలా బాగా చేస్తుందో అక్కడ బీజేపీ కూడా అంత బాగా చేయదు. దానికి తక్కువ 30 సంఖ్యలు వస్తాయి, ఎందుకంటే కాంగ్రెస్ వామపక్షాలు 10-12 తీసుకుంటాయి. కాబట్టి నిజానికి ముస్లిం ఓటు కొంచెం చీలిపోయినా కూడా, అలిపోయినా కూడా, అంటే దాని అర్థం చాలా పెద్ద ప్లేట్ అని. అంటే రెండో ముస్లిం పార్టీ లేదా మూడో ముస్లిం పార్టీ వాళ్ళు ఓడిపోవాలంటే గణనీయమైన భాగాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆధారం అది చాలా ఎక్కువగా ఉంది, 75. అవును, వాళ్ళకి అవును, ఇంకా అది 75%. ఇంకా వాళ్ళకి ఈ ప్రాంతాల్లో మొత్తం ఓట్లో 50% కన్నా ఎక్కువ వస్తాయి. సరే, నేను గనక అవును మనీష్ చెప్పిన దాని గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మనం దాని గురించి ముందే చర్చించుకున్నామని నేను అనుకుంటున్నాను. ఆయన మీకు తెలుసు కదా, ఉత్తర భారత సంస్కృతి మరియు రామనవమిని బెంగాల్లోకి తీసుకురావడం గురించి మాట్లాడుతున్నారు. మరియు నేను మీకు చెప్తాను, 2021లో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఆ తర్వాత మమతా బెనర్జీ ఒకరోజు ఎక్కడి నుంచో వెళ్తుండగా కొందరు యువకులు వచ్చి ఆమెపై జై శ్రీరామ్ అని అరవడం మొదలు పెట్టడంతో ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమె చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఆమె తన కారు దిగి వారిని ఒక రకంగా తిట్టింది. ఆమె చాలా చాలా కోపంగా ఉన్నారు. ఆ సమయంలో జై శ్రీరామ్ అనేది ఒక బూతు పదంలా ఉండేది. నేను చెప్తాను, తృణమూల్ అది ఒక చెడ్డ ఎత్తుగడ అని గ్రహించిందని, మరియు ఈరోజు తృణమూల్ నాయకులు బయట కత్తులు పట్టుకుని రామనవమిని జరుపుకుంటున్నారు. వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకు కావాలి కాబట్టి వాళ్ళు కూడా మారుతున్నారు హిందూ ఓటు. కానీ నేను గమనించాను, వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అందులో చాలా వరకు హిందీలోనే ఉంది బీజేపీ, మరియు అప్పుడప్పుడు వారి నినాదాలు కూడా ఎక్కువగా హిందీలోనే ఉన్నాయి. ఆ తర్వాత వారు 1-2 బెంగాలీ నినాదాలు చెప్పడం మొదలుపెట్టారు. కానీ నేను అక్కడ చాలామంది మద్దతుదారులతో మాట్లాడాను, మరియు వారు అది తప్పు అని చెప్పారు. వారు బెంగాలీకే కట్టుబడి ఉండాలి, ఎందుకంటే వారు వాళ్ళకి లాభం చేకూరుస్తున్నారు. కాబట్టి నేను అనుకుంటున్నాను, అందుకే మీకు తెలుసు, భాష, ఆహారం, నిజమైన బెంగాలీ ఎవరో నిర్వచించటానికి టీఎంసీ ఆహారాన్ని వాడుతోంది, చేపలు. మీకు తెలుసా ఈ మొత్తం విషయం? ఇది ఎందుకంటే బీజేపీ అది ఎక్కడైతే అధికారంలో ఉందో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాంసం అమ్మకాన్ని నిలిపివేసింది. అందువల్ల వారు ఈ సాంస్కృతిక నుడికారాలను వాడుతున్నారు అది చెప్పటానికి. బయటి వాళ్ళు లోపలికి వస్తున్నారు. సరే, మనం ముందుకు వెళ్దాం. దూరా, మాకు నచ్చిన విషయం ఏంటంటే మీరు ప్రముఖులు ఎవరో వారిపై దృష్టి పెట్టడం. అయితే టీవీ ప్రోగ్రాంలో చెప్పినట్టుగా ఆ పెద్ద పోరాటం ఉంది. ఆ పెద్ద పోరు మమతా బెనర్జీ మరియు సువేందు అధికారి మధ్య ఉంది. అవును, సువేందు అధికారి గతసారి నందిగ్రామ్లో ఆమెను 2000 కన్నా తక్కువ ఓట్లతో ఓడించారు. కాబట్టి మమత భవానీపూర్కు వచ్చి 58,000 ఓట్లతో గెలిచారు. అది ఆ తర్వాత లోక్సభలో 9,000గా మారింది. ఇప్పుడు సువేందు అధికారి, నేను నిన్ను అక్కడ ఓడించాను, నిన్ను ఓడించడానికి నేను భవానీపూర్కు వస్తున్నాను, కాబట్టి అతను 2 సీట్లలో పోటీ చేస్తున్నాడు. నా అభిప్రాయం ప్రకారం అతని గెలుపు అవకాశాలు ఏంటో ఎవరికీ తెలియదు. కానీ మీకు తెలుసా, నేనేమనుకుంటున్నానంటే ఒక నాయకుడు మీ పక్కన పోటీ చేసినప్పుడు నేను చెప్పినట్లుగా రష్బెహరి, బాలిగంజ్, ఎంటాలి, కలకత్తా పోర్ట్ వంటి నియోజకవర్గాలు ఇవన్నీ భవానీపూర్ను చుట్టుముట్టి ఉన్న నియోజకవర్గాలు. కాబట్టి మీ నాయకుడు పోటీ చేస్తున్నప్పుడు మీరు ఆశిస్తారు ఆ ప్రభావంలో కొంత. అవును, అయితే ఆ సీట్లలో కొన్నింటిని టీఎంసీ 40%తో గెలుచుకుంది. అయినా ఇప్పటికీ ఓటర్లు ఉత్సాహపడ్డారు. ఎవరు గెలుస్తున్నారో చెప్పలేనని మీరు అంటారు, అంతే. ఎవరు గెలుస్తున్నారో మీకు తెలుసు, మీరు మాకు చెప్పట్లేదు, అంతే. కానీ నేను మీకు చెప్పట్లేదు, అది నిజమే, అది సరైనదే. ఇప్పుడు సరిగ్గా చెప్పారు. దాన్ని గట్టిగా చెప్పకపోవడమే మంచిది. అవును. ఇప్పుడు ప్రశ్న ఆ ఇద్దరు చిన్న పోరాట యోధుల గురించి. ఒకప్పుడు పెద్ద పోరాట యోధులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు చిన్న పోరాట యోధులు అయ్యారు. వారే సిపిఎం మరియు కాంగ్రెస్. కాబట్టి మనం ప్రతిదాని నుండి ఒక వ్యక్తిని తీసుకుందాం. ఈ కలయిక. కాంగ్రెస్లో అధిర్ రంజన్ చౌదరి 5 సార్లు ఎంపీ, కానీ ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే. వీళ్ళంతా ఎప్పుడూ మంత్రి పదవులు పొందడానికి ఢిల్లీకి పరిగెత్తేవాళ్లే, ఎందుకంటే వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు, ఇక్కడ అధికారంలో లేరు. ఇప్పుడు అతను ఈసారి నారాయణపూర్ నుండి పోటీ చేస్తున్నాడు.
అక్కడ బీజేపీకి 13.5% మెజారిటీ ఉంది. మరియు వామపక్షాలుండి మేము 2 రోజుల క్రితం జాదవ్పూర్కి వెళ్ళిన చోట వికాస్ రంజన్ భట్టాచార్య ఈ నెల 4వ తేదీనే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండటం ముగిసింది మరియు ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నారు. మరియు వికాస్ బాబు విషయంలో టీఎంసీకి 18.5% స్వల్ప ఆధిక్యం ఉంది. కాబట్టి వికాస్ బాబు దాన్ని అధిగమించాలి. ఇప్పుడు బీజేపీని చూద్దాం. మొదటగా దిలీప్ ఘోష్, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన 2019 నుండి 2024 వరకు ఎంపీగా మరియు 16 నుండి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఖరగ్పూర్ సదర్ నుండి పోటీ చేస్తున్నారు. ఆయన టీఎంసీకి కేవలం 2.5% మెజారిటీ మాత్రమే ఉన్న సీటు నుండి పోటీ చేస్తున్నారు. మరియు మేము ఆయనను మీరు ఒక సీనియర్ నాయకుడిగా వేరేవి ఉండే అవకాశం ఉన్నప్పుడు ఇంత మార్జినల్ సీటు కోసం ఎందుకు పోటీ చేస్తున్నారు అని అడిగినప్పుడు ఆయన అది పార్టీ క్రమశిక్షణ అన్నారు. అది అధికారికంగా చెప్పే మాట. ఆ తర్వాత మిస్టర్ ఉన్నారు. స్వపన్ దాస్గుప్తా, అందరికీ తెలిసిన వ్యక్తి, రచయిత, నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడు, పాత్రికేయుడు. ఆయన దాదాపు సురక్షితమైన రాస్బెహారీ స్థానం కోసం పోటీ చేస్తున్నారు. అది మళ్ళీ భవానీపూర్ పక్కనే ఉంది. గతసారి టీఎంసీకి 17.2% ఆధిక్యం. కాబట్టి దానిని అధిగమించడానికి అతను చాలా కష్టపడాల్సి ఉంటుంది. తర్వాత రూపా గంగూలీ, మన నటి, ప్రసిద్ధ రూపా గంగూలీ. ఆమె ఒకప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉండేవారు. ఆమె సోనార్పూర్ సౌత్ నుండి పోటీ చేస్తున్నారు. మళ్ళీ టీఎంసీ మెజారిటీ 15%. ఇక చివరగా నిషిత్ ప్రామాణిక్. అతని నియోజకవర్గం పేరు మాతాభంగ. ఇది నాకు కొంచెం ఆందోళన కలిగిస్తుంది, కానీ అది ఇక్కడ అప్రస్తుతం. నేను అక్కడికి వెళ్ళనని ఆశిస్తున్నాను. మీరు అక్కడికి బీజేపీకి 12 ఆధిక్యం ఉంది. అది తెలుస్తోంది. మీరు అక్కడికి వెళ్ళారని తెలుస్తోంది. ఈసారి బీజేపీకి ఆధిక్యం ఉంది. అక్కడ బీజేపీకి 12.5% ఆధిక్యం ఉంది. ఆయన మాజీ ఎంపీ మరియు కేంద్ర మంత్రి. ఇప్పుడు మమత స్నేహితుల దగ్గరకు, అంటే టీఎంసీ దగ్గరకు వద్దాం. కునాల్ ఘోష్, బెల్ఘాతా. గతసారి అతను కేవలం 42% ఆధిక్యంలో ఉన్నారు. ఫిర్హాద్ హకీం, మనం అతని గురించి మాట్లాడుకుంటున్నాం. అతను కలకత్తా పోర్ట్ నుండి పోటీ చేస్తున్నారు. అది మీ సొంత ఊరైన అలీపూర్ను మొత్తం కవర్ చేస్తుంది. అతను ఒక సీనియర్ మంత్రి మరియు కలకత్తా మేయర్. అతనికి 45% ఆధిక్యం ఉంది. నిజానికి అది చెడ్డదేమీ కాదు. ఆ తర్వాత నటి మరియు టీఎంసీ రాష్ట్ర కార్యదర్శి సయంతిక్ బెనర్జీ, 22% ఆధిక్యం. మరియు చివరగా జ్యోతిప్రియ మల్లిక్. అతను ఒక సీనియర్ నాయకుడు, 3 సార్లు విజేత. కానీ అతను కేవలం టీఎంసీ 0.8% ప్లస్లో ఉన్నారు. కాబట్టి అతను అంతకుముందు 20% మార్జిన్ కలిగి ఉన్నారు. కాబట్టి అతని పని కొంచెం కష్టంగా ఉండవచ్చు. మరియు నేను అనుకుంటున్నాను దాంతో జాబితా ముగిసింది. ప్రతి బెంగాలీ ఒక హెవీ వెయిట్. క్షమించండి, దోరబ్, ప్రతి బెంగాలీ ఒక స్టార్. కానీ నేను కేవలం కొందరిని ఎంచుకుంటున్నాను. నేను నిజమైన హెవీలను తీసుకున్నాను. నేను సూపర్ హెవీ వెయిట్లను ఎంచుకున్నాను. చాలా బరువైనది. ప్రతి బెంగాలీ మీరు వివక్ష చూపిస్తున్నారు. నేను ఇక్కడ జోడించాలనుకుంటున్నది ఏమిటంటే, ఎందుకంటే భద్రత మరియు ఒక పెద్ద దృష్టి కేంద్రంగా ఉంది. మహిళల భద్రత అనేది బీజేపీకి ఒక పెద్ద దృష్టి కేంద్రంగా ఉంది. వాళ్ళు 2 అభ్యర్థులను నిలబెట్టారు. వాళ్లను ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉంటారు. ఒకరు అజిత్ కార్, బాధితురాలి తల్లి, రేప్ కేసు. మరియు మరొకరు సందేశ్ కాలి, నిరసనకు ముఖచిత్రంగా నిలిచిన వ్యక్తి. కేసు అక్కడ ఒక టీఎంసీ నాయకుడిపై లైంగిక దాడి మరియు భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ వారు టీఎంసీ ఇచ్చిన సీట్లలో సగం సీట్లను మహిళలకిచ్చారు. కాబట్టి వాళ్ళు ఒక విషయాన్ని స్పష్టం చేయడానికి, చెప్పడానికి నిర్దిష్ట మహిళలకు నిర్దిష్ట సీట్లు ఇచ్చారు. అవును, కానీ మహిళలకు సీట్ల విషయానికి వస్తే వాళ్ళు దానిలో వెనుకబడి ఉన్నారు. అవును, టీఎంసీ మహిళలకు 54 సీట్లు ఇచ్చింది. అది మొత్తం సంఖ్యలో దాదాపు 20% ఉంటుంది. బీజేపీ ఇచ్చింది 20 పైచిలుకు. అవును, 20 లేదా 24 సీట్లు. కాబట్టి వాళ్ళు మహిళలకు సహాయం చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పొచ్చు. కానీ అలాగే టీఎంసీ నాయకురాలు కూడా ఒక సూపర్ హెవీ వెయిట్. సూపర్ హెవీ వెయిట్ మమతా దీదీ. కరెక్ట్. సరే, ఇప్పుడు మీ ఆన్ గ్రౌండ్ రెవల్యూషన్స్ వల్ల ఏం జరుగుతుందో మాకు అర్థమవుతోంది. ఇప్పుడు ఏం జరగబోతుందో ఒక్కసారి చూద్దాం. మరి ఎవరు గెలుస్తున్నారు?
వద్దు వద్దు, ఇప్పుడు మాకు చెప్పకండి, తర్వాత చెప్పండి. మీకు నిజంగా తెలుసుకోవాలనుందా? ఎన్నికల తర్వాత. మీకు తెలుసా ఈ దేశంలో అందువల్ల దానికి ముందు 2000వ సంవత్సరం నుండి, సరే నేను మీకు వాస్తవాలు చెబుతాను. కాదు, 2000వ సంవత్సరం నుండి అయితే 10% ప్లస్ ఆధిక్యం ఉన్న పార్టీ తర్వాతిసారి ఓడిపోయిన సందర్భాలు 3 ఉన్నాయి. ఒకసారి 2011 నుండి జయలలిత, ఆమె తర్వాత ఓడిపోయారు. మరొకరు మీ స్నేహితుడైన శ్రీ కేసీఆర్ ఒక్కసారి 10% కంటే ఎక్కువ ఆధిక్యంతో గెలిచారు మరియు తారుమారైంది. మరియు మూడవది చాలా సందేహాస్పదమైనది, ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది, కానీ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి మరియు శ్రీ కుమారస్వామి చేతులు చాచి ఎదురు చూస్తున్నారు. అవును, కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వారి. కానీ కేవలం 2 ఉదాహరణలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ ఇది జరగవచ్చు, కాబట్టి ఇది ఒక అసాధారణమైన సంఘటన. సరే, కాబట్టి మనం ఇంతకుముందు ఏం జరిగిందో ఆ 3 దశలు, ఇప్పుడు ఏం జరుగుతుందో మాట్లాడుకున్నాం. కొంచెం ముందుకు చూస్తే ఈ ఎన్నికల్లో ఏమి జరగవచ్చనే దానిపై ఒక సంకేతాన్ని చూడండి. అయితే ఇది ఏ విధంగానూ నిశ్చయాత్మకమైనది కాదు. 2021 నుండి జరిగిన ఉప ఎన్నికలు. కాబట్టి గత అసెంబ్లీ ఎన్నికల నుండి జరిగిన 21 ఉప ఎన్నికలలో టీఎంసీ తన ఓటును మెరుగుపరుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో గుర్తుంచుకోండి, టీఎంసీ ఓట్ల శాతం దాదాపు 50% మరియు బీజేపీకి 38%, అంటే 12% విజయ మార్జిన్. కానీ ఈ 21 ఉప ఎన్నికలలో ఇప్పుడు 5 సంవత్సరాలలో 21 ఉప ఎన్నికలు జరగడం అనేది అసాధారణమైనది మరియు చాలా ముఖ్యమైనది. నిజానికి ఆ 21 ఉప ఎన్నికలలో టీఎంసీ 21కి 20 గెలిచింది మరియు కాంగ్రెస్ గెలిచింది. గత 21 ఉప ఎన్నికలలో బీజేపీ ఒక్కటి కూడా గెలవలేదు. మరి ఓట్ల శాతం ఎంత? ఈ ఉప ఎన్నికలలో టీఎంసీకి సగటున 61% వచ్చాయి మరియు బీజేపీకి 24%. కాబట్టి గత అసెంబ్లీ ఎన్నికల నుండి టీఎంసీకి అనుకూలంగా 11% స్వింగ్ మరియు బీజేపీకి వ్యతిరేకంగా -14% స్వింగ్ ఉంది. ఉప ఎన్నికలు అనేవి మనము గెలిచే స్థితిలో ఉన్నామని నేను అనుకోవటం లేదు, పాక్షికంగా. ఎందుకంటే మొత్తం రాష్ట్ర యంత్రాంగం చాలా దారుణంగా మీద పడుతుంది. కానీ మీరు 21 నుండి 24 వరకు జరిగిన ఎన్నికలను చూసినప్పటికీ నేను అనుకుంటున్నాను 24లో మేము కొన్ని సీట్లు కోల్పోయినప్పటికీ మా మొత్తం ఓట్ల శాతం మొదలైనవి దాదాపు చెక్కు చెదరకుండా ఉన్నాయని మీరు కనుగొంటారు. ప్రణయ్, నేను స్పష్టంగా చెప్పాలి ఏంటంటే, మీకు తెలుసు ఈసారి మేము ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పోరాడుతున్నాము. మేము కేవలం ప్రతిపక్షంలో ఒక స్థానాన్ని సృష్టించడానికి, ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి పోరాడడం లేదు. కాబట్టి బాజ్ 11% మెరుగుదల, 50% నుండి 61%కి వెళ్ళడం, టీఎంసీ ఒక అద్భుతమైన మార్పు. ఈ ఎన్నికల్లో ఇది మళ్ళీ జరగకపోవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ఇది ఒక చిన్న సూచిక. ఇది తప్పు కాగల ఒక ఒపీనియన్ పోల్ కాదు, కానీ అది ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే జరిగిన 21 ఎన్నికలలో బీజేపీ ఒక్కటి కూడా గెలవలేదు. ఉప ఎన్నికలు వారు ఒక్కటి కూడా గెలవలేదు. కాబట్టి 11% చాలా ఎక్కువ కదా. అది పార్టీకి అపారమైన మద్దతును లేదా క్షేత్రస్థాయిలో చేసిన పనిని చూపుతుంది. కానీ బీజేపీ అంటుంది అలాంటి ఎన్నికలు వచ్చినప్పుడు వారు కేవలం క్షేత్రస్థాయిలో టీఎంసీతో సరిపోలలేరు. ఆసక్తికరంగా లోక్సభలో కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు రావు, అంటే అటో ఇటో 1/2%. సాధారణంగా వారు ఇంకా బాగా చేస్తారని మీరు ఆశిస్తారు. అది చాలా నిజం. ఒక సాధారణ ఎన్నికల్లో అది చాలా నిజం. ఒక అసెంబ్లీ ఎన్నికల కంటే ఇది కేంద్రం కోసం కాబట్టి అది జరగలేదు. అవును, కాబట్టి అది కూడా చాలా బలమైన సూచిక అని నేను అనుకుంటున్నాను. అంటే వారు ఒక స్థాయికి వచ్చి ఆగిపోయారని మీరు అంటున్నారు. మీరు ఒక అంచనా వేస్తున్నారా? అయితే డోరబ్ బాజ్ చెప్తున్న పాయింట్ వారు లోక్సభ ఎన్నికలలో పెద్దగా పెరగలేదు అనేది. దాని అర్థం వారు ఒక స్థాయికి వచ్చి ఆగిపోయారని. ఇప్పుడు ఉప ఎన్నికలతో నేను కేవలం డేటా గురించి మాట్లాడుతున్నాను. అది ఏమి చూపిస్తుంది? అవును,
వారు ఆ విలో ఒక స్థాయికి వచ్చి ఆగిపోయి ఉండవచ్చనే అవకాశం ఉందని నాకు తెలుసు, మీకు తెలుసు కదా. పాత ఎన్నికలను లేదా మిస్టర్ నీ మర్చిపోవద్దు. మోదీ ఎన్నికలు అవి విధానసభైనా లేదా లోక్సభైనా ఆయన వస్తూనే ఉన్నారు. బహుశా ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించే అతని సామర్థ్యం ఒక స్థాయికి వచ్చి ఆగిపోయింది. మరియు మిస్టర్ తప్ప అధికారి, వారికి నిజంగా మమతా బెనర్జీ స్థాయికి సరితూగే పెద్ద నాయకులు ఎవరూ లేరు. కాబట్టి మీకు తెలుసు కదా, బహుశా అది ఒక స్థాయికి వచ్చి ఆగిపోయి ఉండవచ్చు, ఎవరికీ తెలియదు. అయినప్పటికీ కొంతమేరకు జరుగుతున్న మతతత్వంతో ఆ ఎస్ఐఆర్ అది ఏమి చేయబోతుందో మాకు తెలియదు. వారు పైకి వెళ్ళవచ్చు, ఎవరికీ తెలియదు. కానీ మీకు తెలుసు కదా, అవును, బీజేపీకి అపారమైన వనరులు ఉన్నాయి, ఆ విషయం మర్చిపోవద్దు. మరి మోనదీప అయితే మమతా బెనర్జీకి సరితూగే ముఖం బీజేపీకి లేదు, అందులో సందేహం లేదు. సువేందు అధికారి గత 6-7 సంవత్సరాలుగా దానికోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈసారి మనం చూస్తున్న బీజేపీ మారిన వ్యూహంలో భాగంగా మిస్టర్ శుభేందు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు అమిత్ షా అక్కడే ఉన్నారు గతంలో, అంతకుముందు కొన్ని రోజుల క్రితం. బట్ అది ఎప్పుడూ జరగలేదు. హోంమంత్రి శుభేందు అధికారిని ఎస్కాట్ చేయడానికి రావటం ఊహించుకోండి. అది నిజానికి ఒక పెద్ద మార్పు నామినేషన్ కోసం. ఇది పూర్తిగా భిన్నమైనది. మిస్టర్, ఇక ఇప్పుడు ఒక్క నిమిషం శుభేందు విషయం పక్కన పెడితే, మిస్టర్ అమిత్ షా కూడా ఇటీవల బెంగాల్లో జై శ్రీరామ్ బదులుగా జై మా కాళీ అని అంటున్న వ్యక్తి. మిస్టర్ అమిత్ షా, మిస్టర్ మోదీ వాళ్ళు జై మా కాళీ అని అంటున్నారు. కాబట్టి అది కూడా ఆసక్తికరంగా ఉంది. కానీ అవును, శుభేందు అధికారి బహుశా ప్రస్తుతానికి బీజేపీకి ఉన్న ఉత్తమ ఎంపిక. సరే రండి, చూడటానికి చాలా కలవరపరిచే ఒక విషయం గురించి ఒక తుది విశ్లేషణ మరియు అవగాహనకు వద్దాం. సిఖా ఎస్ఐఆర్ గురించి. పొడవైన క్యూలు, ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. తప్పకుండా లేదు, ఇది ఒక భయంకరమైన విషయం. దీన్ని 5 సంవత్సరాల పాటు చేయడానికి బదులుగా వాళ్ళు 5 నెలల పాటు చేశారు. ఇది హాస్యాస్పదంగా ఉంది. నేను అనుకుంటున్నాను దూరబెంతుకు ముందు శుభేందుకు వేసిన ప్రశ్నలో చెప్పిన పాయింట్ అదే. అది ఎస్ఐఆర్ చేయటం మంచిదే, కానీ దానిని ఒక వృత్తిపరంగా 5 సంవత్సరాల కాలంలో సరిగ్గా చేయండి. ఈ 5 నెలలు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ సమయం కేవలం హాస్యాస్పదం, చాలా కష్టాలకు కారణమవుతోంది. ఇది ఒక పార్టీకి వ్యతిరేకంగా లేదా మరో పార్టీకి అనుకూలంగా ఉందని ఎవరూ నిజంగా నిరూపించలేదు. చాలా అనుమానాలు ఉన్నాయి మరియు చాలా డేటా చివరికి బయటకు వస్తుంది, కానీ అది ఇంకా బయటకు రాలేదు. ఆల్ట్ న్యూస్ తప్ప. వాళ్ళు దానిపై చాలా మంచి పని చేశారు, ఎక్కువ మంది ముస్లింలు ఓటు హక్కును కోల్పోయారని చూపిస్తూ. కానీ మొత్తం మీద దాని గురించి అందరూ కలత చెందారు కదా. ప్రతి ఒక్కరూ దాని గురించి కలత చెందారు. నేనిక్కడ ఒక వృద్ధ సిక్కు దుకాణదారుడిని కలిశాను. అతని కుమార్తె, ఆమె పేరు ఓటర్ల జాబితాలో లేదు. తమ పేర్లు ఓటర్ల జాబితాలో లేవని చెప్పిన పలువురు హిందువులు. కానీ ఈ విషయంపై ఎక్కువగా గళం విప్పుతున్న వర్గం ఖచ్చితంగా ముస్లింలే. మీరు గ్రామాల్లోకి వెళితే రాత్రికి రాత్రే చిన్న చిన్న కేంద్రాలు, ప్రజలు చిన్నపాటి షెడ్లు వేశారని మీరు కనుగొంటారు. ఒక వ్యక్తి కంప్యూటర్తో అక్కడ కూర్చుని ఉంటాడు మరియు అతను ఉదయం నుండి రాత్రి వరకు చేసేదల్లా పేర్లను చేర్చటం కోసం అధికారులకు సమర్పించాల్సిన దరఖాస్తు ఫారాలను నింపడమే. మరియు అన్ని రకాల ఆరోపణలు చేస్తున్నారు, అన్ని రకాల మీకు తెలుసా పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు తమ పేరు ఓటింగ్ జాబితాలో లేకపోతే రేపు ప్రభుత్వం నుండి, ప్రభుత్వ ప్రయోజనాల నుండి, ఎలాంటి ఉదార సహాయం నుండైనా తమను నిషేధించవచ్చని వారు భావిస్తున్నారు. అందువల్ల అది నేను అనుకుంటున్నాను వారిని ఒక రకంగా నడిపిస్తోంది, వారిలో ఉన్న ఈ భయాన్ని నడిపిస్తోంది. అవును మనీష్, మీరు ఎస్ఐఆర్ గురించి కలత చెందిన చాలా మందిని కలుస్తున్నారు, కానీ అది వారి ఓటును ఎలా ప్రభావితం చేయబోతోంది? వారు దీనిని కేంద్ర వ్యతిరేకంగా లేదా రాష్ట్ర వ్యతిరేకంగా చూస్తున్నారా, లేదా కేవలం కోపంగా ఉన్నారా? మరియు ఇరు పక్షాలది సమాన తప్పిదమా? ఇది ఓట్లను ప్రభావితం చేయబోదా లేదా ఓట్లను ప్రభావితం చేయబోతోందా? ప్రణయ్, నేను చూశాను బీహార్లో కూడా ఎన్నికల ముందు రోజు
మీరు పదే పదే అంటున్నట్టు ఈ ప్రక్రియ ముందే ఎందుకు జరగలేదు? కానీ ఎన్నికల ముందు రోజు ఈ ప్రక్రియ ఇప్పుడు ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో, ఏవైతే బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్నాయో వాళ్ళు ఏమంటున్నారంటే మీకు అప్పీల్ చేసుకునే సమయం ఉండకూడదనే ఉద్దేశంతోనే దీనిని రూపొందించారు. ఉదాహరణకు బీహార్లో ఈ తుది ఎలక్టోరల్ రోల్ జాబితా ప్రచురితమైనప్పుడు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ లేదా ఆర్జేడీ అభ్యర్థులకు ఆ జాబితా చూసే సమయం లేదు, ఎందుకంటే వారు తమ టిక్కెట్ల విషయంలో బిజీగా ఉన్నారు. కానీ బెంగాల్లో టీఎంసీ కేడర్ ఆధారిత పార్టీ కాబట్టి టీఎంసీ అభ్యర్థులు ఇలాంటి పనులన్నింటికీ అంతగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పార్టీయే చూసుకుంటుంది. కానీ బెంగాల్లో ఏం జరుగుతోందంటే ఎవరి పేర్లైతే తొలగించబడ్డాయో వారు ఎక్కడో ఒక చోట ఒక రకమైన అపీలేట్ అథారిటీ అయిన ఈసీ ఎన్నికల సంఘం వల్ల నిరాశకు గురవుతున్నారు. ఉదాహరణకు నేను మీకు అయితే ఒక సెకను, ఇది ఎన్నికల సంఘానికి వ్యతిరేకం కాబట్టి కేంద్రానికి వ్యతిరేకమా లేక నాయకులందరికీ వ్యతిరేకమా? ఎన్నికల సంఘం ఎక్కడో ఒక చోట బీజేపీతో కుమ్మక్కైందని వాళ్లకు అనిపిస్తోంది. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఎన్నికల సంఘం నుంచి ఒక ట్వీట్ వచ్చింది. అందులో ఈసీ ఇలా రాసింది: ఈసీఐ ఈ స్ట్రైట్ టాక్ టు తృణమూల్ కాంగ్రెస్. దిస్ టైమ్ ద ఎలక్షన్ ఇన్ వెస్ట్ బెంగాల్ వుడ్ ష్యూర్లీ బీ ఫియర్ ఫ్రీ, వైలెన్స్ ఫ్రీ, ఇంటిమిడేషన్ ఫ్రీ, ఇండ్యూస్మెంట్ ఫ్రీ అండ్ వితౌట్ ఎనీ చప్పా, బూత్ జామింగ్ అండ్ సోర్స్ జామింగ్. దీని భాష అలాగే టీఎంసీకి స్ట్రైట్ టాక్ టు తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పిన తీరు చూస్తుంటే ఈసీ ఎక్కడో ఒక చోట ఒక పార్టీ స్థాయికి దిగజారిపోయిందని ప్రజలకు అనిపిస్తోంది. నేను ఎన్నికల సంఘాన్ని మరియు ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థిస్తున్నా. ఎందుకంటే చనిపోయిన ఓటర్లు, దొంగ ఓటర్లు, 2-3 సార్లు నమోదైన ఓటర్లు మరియు భారతీయులు కాని ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించాలి. భారతీయుడిని రక్షించడం లేదా రాజ్యాంగాన్ని రక్షించడం అనేది మా తప్పనిసరి పద్ధతులు. ఇప్పుడు ఓటర్ల జాబితాలో మిగిలి ఉన్న ఓటర్లు వాస్తవానికి దీని ద్వారా తమ బ్యాలెట్ ద్వారా నిరసన తెలపాలి. ఇది ఆమె పొరుగువారికి లేదా అతని పొరుగువారికి లేదా స్నేహితునికి లేదా బంధువుకి జరిగి ఉండకూడదని. కాబట్టి మీకు ఓటింగ్ జాబితాలో తల్లిదండ్రులు ఉంటారు మరియు పిల్లలు తుడిచిపెట్టుకుపోయారు లేదా పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేరు. కాబట్టి వారు వాస్తవానికి బయట ఉండిపోయిన వారి కోసం నిరసన తెలపాలి. కాబట్టి మేము చెప్తున్నాము, ప్రతి ఘటన ఓటు కూడా ఉండాలి. అది అక్కడ ఉన్నవారి నిరసన ఓటు అయి ఉండాలి. ఎందుకంటే ఈ వ్యక్తులు కేవలం బుల్డోజ్ చేస్తున్నారు. ఇక్కడ ఓటు వేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే ఓటర్లందరి పేరు తొలగిస్తే మరి ఓటు ఎలాగేస్తారు? వాళ్ళు ఎంచి ఓటర్లను నూచుతున్నారు. నా కొడుకులు ఓటర్లు, నేను ఓటర్ను, నా భర్త ఓటర్ కాదు. అతన్ని తీసేశారు. అవును, నా పేరు కొట్టేశారు. నా కొడుకు కూతురు పేరు కొట్టేశారు. నా వాళ్ళు కూడా ఓటర్లుగా ఉన్నారు, నేనున్నాను, అతను లేడు. 300 ఓటర్లు, 300 ఓటర్లలో 97 డిలీట్. ఆ తర్వాత ఏంటి? ఈసారి వేధింపులకు గురైన మనుషులకు అంతులేదు. ఎంత వేధించారు! మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ ఆ ప్రక్రియలో తేడాలుగా లేదా లోపాలుగా చూపించబడుతున్నది. వాస్తవానికి అది ఆ ఉద్దేశంతోనే రూపొందించబడింది. ఎందుకంటే ఎస్ఐఆర్ మొదటి నుండి ఒక పక్షపాత ప్రక్రియ. ఇది చాలా పక్షపాత పద్ధతిలో వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం ద్వారా నిర్ధారించబడింది. మరియు తేడాలు మరియు తీర్పు కింద ఉన్నాయనే మొత్తం భావన ఇది యాదృచ్ఛిక స్థాయిలో జరుగుతుంది. కానీ ఎస్ఐఆర్ యొక్క రెండవ భాగంలో ముస్లిం సమాజం మరియు దళిత హిందూ శరణార్థి వర్గాలను అంటే మోటువాసులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున తొలగింపులు జరుగుతున్నాయని మేము చూసాము. 23వ తేదీ వరకు అయితే ఇప్పుడు బహుశా నిర్ణయం కాకపోవచ్చు. ఓటర్ల జాబితాలో కూడా మీ పేరు బహుశా రాకపోవచ్చు. ఇప్పుడు రాకపోతే ఏం చేయను? ఓటు వేయడానికి ఉండదు. తర్వాత చూద్దాం, ఓటు తర్వాత పేరు వస్తుందో రాదో. నేను చూస్తాను, కోర్టుకు వెళ్తాను, సుప్రీంకోర్టుకు వెళ్తాను. నేను ఏం చేయాలో అది చేస్తాను. నేను కోర్టు వరకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కోర్టు వరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అన్నీ ఉన్నాయి నా దగ్గర. నా భర్తది కూడా తీసేశారు, నాది కూడా తీసేశారు. నా మరిది పోయింది, నా తోడుకోడలు పోయింది, మా ఇంట్లో 4 ఓటు పోయాయి. అవునా? మేమందరం అన్ని డాక్యుమెంట్లు ఇచ్చి దరఖాస్తు చేసా, ఓటు తీసేస్తారట. సార్కి చాలా సమస్యలు ఉన్నాయి, సరేనా? ఆన్లైన్లో చాలా రద్దీగా ఉంది. ఆన్లైన్లో సమస్య ఉంది. నా పేరు తీసివేయలేదు, నా భార్య పేరు తీసేశారు. ఇలా ఎలా జరిగింది? తెలీదు. ఆ ఫారం నింపాను, దాని తర్వాత అతను చెప్పాడు స్టాంపు నా కాగితం వచ్చింది కదా, తర్వాత సరవుతుందని చెప్పాడు.
తర్వాత వచ్చింది డిలీట్ అని వచ్చింది. మళ్ళీ అతను ఆన్లైన్లో చేయమని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏ ఇబ్బంది అయితే కలుగుతోందో, ఇది చాలా ఇబ్బంది కలుగుతోంది. పనిపాట వదిలేసి 4-5 రోజులు 6 రోజులు వరుసగా ఇదే పనిలో ఉండాల్సి వస్తుంది. అన్నీ వదిలేశారు. 20-30 ఏళ్ళుగా నిరంతరంగా ఓటు వేస్తూ వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేరు కూడా తీసేశారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నా కూతురికి పెళ్ళయింది. కూతురు టాటాలో ఉంటుంది. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది. ఇంతకుముందు ఓటు కూడా వేసింది కానీ ఇప్పుడు పేరు లేదు. ఇలా ఎలా జరిగింది? ఇక ఇది తీసేసిన వాళ్ళకే తెలుస్తుంది కదా. వారు బంగ్లాదేశీలా లేక చొరబాటుదారులా అనేది వారికే తెలుసు. వారు బంగ్లాదేశీలా లేక చొరబాటుదారులా అనేది. నా కొడుకు, కూతురు, కోడలు, బిడ్డలకు ఎవరికి ఏమీ కాకూడదు. ఎక్కడి నుండి వచ్చారు? నేను మాల్దాకు చెందిన దాన్ని. నా కొడుకు, కూతురు ఎక్కడి నుండి వచ్చారు? నేను దేశంలోనే ఉంటాను. మాల్దాలో నాది. నా కొడుకు, కూతురు పౌరులుగా ఉంటారు. ఎక్కడికి వెళ్తారు? ఇదిగో నా కొడుకుని ఎవరైనా తీసుకువెళ్ళిపోతే నేను తట్టుకోదల్నా? నా పేరైతే సరిగ్గానే ఉంది, కానీ నా కొడుకుది లేదు, కూతురుది లేదు. మరి నేను దేంతో ఉండాలి? అయితే మోనోదీప, మేము లైన్లు చూసాం, మేము ప్రజలతో మాట్లాడటం చూసాం. మా అమ్మ ఇందులో లేదు, లేదా మా కూతురు ఇందులో లేదు, మా భర్త ఇందులో లేడు. నేను ఒకరిని కలిశాను. చాలా అసంతృప్తి ఉంది, కానీ అది ఓటరు ప్రవర్తనలో ఎలా ప్రతిబింబిస్తుంది మీకు అనిపిస్తుందా? అయితే చాలా స్పష్టంగా ఉన్న విషయాల్లో ఒకటి ఏమిటంటే, ఎవరైతే వదిలివేయబడుతున్నారో వారు ఓటు వేయబోరు. కాబట్టి అదే దిగ్భ్రాంతికరమైన నిజం. మరియు అదొక విషయం, అది జరగబోతోంది. కానీ ఓటు వేయగల వాళ్ళ సంగతి ఏంటి? కేవలం వాళ్ళ కుటుంబం కాకపోతే ఖచ్చితంగా. అయితే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండబోతోంది? అది వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తుంది? సరే, అక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఒకవేళ చాలా చాలా కోపంగా ఉండి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. ఈ రకమైన దానికి రూపకల్పన చేసిందని వాళ్ళు భావించే. అలాగా? మీకు తెలుసు కదా, ఎన్నికల సంఘం నడిపించే SIR ప్రక్రియ. అంటే మీ కుటుంబాన్ని కనుక వదిలేస్తే ఉండగలిగే ఒకే ఒక్క ప్రతిచర్య దాదాపు అదే అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది ఒకటి. కుటుంబం వదిలివేయబడిన వారు ఎవరైనా బయటకు వెళ్ళి బీజేపీకి ఓటు వేస్తారని నేను ఊహించలేము. కాబట్టి అది ఒక వాస్తవం. ఇది చాలా ముఖ్యమైన మాట. కానీ మరో అంశం ఏంటంటే, మైనారిటీ ఓటు దెబ్బతింది. అవును, మనం దాన్ని డేటాతో ధృవీకరించుకోవాలి. కానీ ప్రాథమిక సూచికలు అదేనని సూచిస్తున్నాయి. కానీ అది ఇంకా నిర్ధారణ కాలేదు. ఇంకా చాలా పరిశోధన చేయాల్సి ఉంది. మనకు తెలిసినదల్లా చాలామంది ఓటర్లను తొలగించారు మరియు మార్జిన్ కేవలం కొద్దిగానే ఉంది. కానీ మీరు మరింత పరిశోధన చేసే వరకు ఎవరు లేదా ఏమిటనేది మీకు తెలియదు. క్షమించండి, మీరు ఏదో చెప్పబోతున్నారు. కానీ మీరు ఎక్కడ జనాలతో మాట్లాడినా వాళ్ళు చెప్పేది నిజమే. అదేంటంటే, మరిన్ని ముస్లిం పార్టీలు ఉన్నప్పటికీ మైనారిటీ ఓటు చీలిపోకపోవచ్చు. ఎందుకంటే SIR నేపథ్యంలో వాళ్ళు TMCకి అనుకూలంగా ఏకమవుతారు. సరే, మీకు చాలా ధన్యవాదాలు. అది చాలా ఆసక్తికరంగా ఉంది. మరియు ఎవరు గెలవబోతున్నారో మీరు నాకు చెప్పారు. నేను వాళ్లకు చెప్పవచ్చా? నేను చేస్తాను. నిశ్శబ్దంగా. మమ్మల్ని చూసినందుకు ధన్యవాదాలు. మేము చివరి ఎన్నికల తేదీకి కొంచెం దగ్గరగా మరో వెస్ట్ బెంగాల్ కౌంట్డౌన్ చేస్తాము. చూసినందుకు ధన్యవాదాలు.